క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో శుభాభివందనలు తెలియజేస్తూ ఉన్నాను. నేటి దినాన రెండవ సంఘము గురించి మనం ధ్యానం చేద్దాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 8 నుండి 11 వచనాల్లో ఈ రెండవ సంఘానికి వ్రాసిన లేఖ, ఆ రెండవ సంఘమే స్ఫుర్ణ. ఈ స్ఫుర్ణకు రాసిన లేఖను గురించి మనం ధ్యానం చేద్దాం. 8వ వచనం నుండి 11వ వచనం వరకు 8, 9, 10, 11 వచనాల్లో ఈ యొక్క విషయాలు మనం ధ్యానం చేద్దాం. స్ఫుర్ణలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ వ్రాయము: మొదటి వాడును కడపటి వాడునయుండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేవనగా. ఎవరు ఈ మాటలు చెప్తుంది చూడండి. మొదటివాడు కడపటి వాడునయుండి, మనం మొదటి అధ్యాయంలో ఈ విషయాలు నేర్చుకున్నాం. అల్ఫా ఒమేగా, ఆయన మొదటివాడు కడపటివాడు. కాబట్టి మృతుడై మరలా బ్రతికినవాడు. మొదటి అధ్యాయంలో ఉన్న విషయాలే మనం ఇక్కడ ప్రత్యేకంగా మళ్ళీ ప్రస్తావించబడ్డాయి. నేను మొదటివాడను కడపటివాడను, మృతుడయ్యాను, తిరిగి మరలా బ్రతికాను. ఆయనే మృతుల్లో నుండి లేచిన ఆది సంభూతుడిగా మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు అక్కడే సమాధిని గెలిచి తిరిగి లేచాడు. ఎందుకంటే మరణము మీద ఆయనకి అధికారం ఉంది, మరణానికి ఆయన మీద అధికారం లేదు. ఎందుకంటే ఆజ్ఞాతిక్రమం పాపం, పాపం వలన వచ్చు జీతం మరణం. పాపము చేసిన వాడే మరణానికి పాత్రుడు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఏ పాపం చేయలేదు. ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఈ మాట చెప్పాడు. ఏం చెప్పాడు? నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపించగలరు అని యేసుక్రీస్తు మాత్రమే చెప్పగలిగాడు. ఆయన లోకానికి ఒక సవాలు విసిరాడు. ఇది చాలా అద్భుతమైన విషయం. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటము లేదు, ఆయన యందు పాపమేమీ లేదు అని మనం ప్రత్యేకంగా పరిశుద్ధ గ్రంథం రాసిన పౌలు గారు, ఆ తర్వాత పేతురు భక్తుడు ఈ మాటలు ప్రత్యేకంగా ప్రస్తావించడం మనం చూస్తాం. ఈ యొక్క పౌలు గారు ఈ శ్రేష్టమైన సమయంలో ఈ మాటల్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన నిర్దోషి అని, నిష్కలష్ముడని, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడని, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడని, ఇట్టి ప్రధాన యాజకుడు అని చెప్తాడు. యేసుక్రీస్తు యొక్క జీవితాన్ని ఆ రీతిగా వర్ణిస్తాడు. ఆయన పరిశుద్ధమైన జీవితాన్ని ఆయన జీవించాడు 33.5 సంవత్సరాలు. కాబట్టి ఆయన పాపము చేయలేదు, కాబట్టి మరణానికి ఆయన మీద అధికారము లేదు అని ప్రత్యేకంగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన అంటాడు, నా ఇష్టంగా నా ప్రాణాన్ని పెడుతున్నాను, తిరిగి నా ఇష్టంగా నా ప్రాణాన్ని తీసుకుంటున్నాను అని అంటున్నాడు. గమనించారా? మృతులై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేవనగా. మృతుడయ్యాడు, మరలా బ్రతికాడు. నేను మరలా బ్రతుకుతానని చెప్పాడు. ఆయన పెట్టడానికి అధికారం ఉంది, తిరిగి తీసుకోవడానికి అధికారం ఉంది అని చెప్పాడు. ఆయన మరణపు ములును విరిచాడు కదా. సాతానుడు ఎన్ని పన్నాగాలు పన్నాడు కదా. అసలు యేసుక్రీస్తు మరణించిన తర్వాత ఆయన ఆ వంచకుడు అనే మాటలు పలికించాడు. తన శిష్యులు వచ్చి సమాధిలో ఉన్న దేహాన్ని తీసుకొని వెళ్ళకుండానట్లుగా ఆ వంచకుడు అని పెట్టారు. ప్రభు అంట వంచకుడు అంట. ప్రభు చెప్పిన మాటలు గమనించండి. శిష్యులు వచ్చి తీసుకెళ్ళి ఆ రీతిగా ప్రచారం చేస్తారు అంట. ఏమని? ఆయన లేచాడు అని. సాతానుడు యేసుక్రీస్తు చనిపోయిన వాడు ఆ రీతిగా పన్నాగాలు వాడు ఆగలేదు. ముద్ర వేయించాడు. చనిపోయిన ఆ యొక్క దేహానికి, సమాధికి ముద్ర వేయించి కాపలా ఉంచాడు. పైగా వంచకుడు అని వాడు ఆ రీతిగా ప్రచారం చేశాడు. అనగా యేసుక్రీస్తును సమాధి నుండి లేవకుండా చేయడానికి. అసలు పాతాళలోక ద్వారాలు ఆయన ముందు నిలవలేవు కదా. మరి ఇవి ఆగుతాయా? ఆయన జీవాధిపతి, ఆయనలో జీవం ఉండెను అని చూస్తాం మనం కదా. అంటే సాతానుడు కుటిల ప్రయత్నాలు చివరిదాకా కూడా చాలా ప్రచారాలు చేయించాడు. ఆయన మరణాన్ని గెలిచాడు, తిరిగి లేచాడు. జీవితకాలం అంతా మరణదాసము కింద ఉన్న నన్ను విడిపించడానికి ఆయన రక్త మాంసములలో పాలిభాగస్తుడయ్యాడు. మొదటి ఆదాము ఓడిపోవడం, కడపటి ఆదామైన క్రీస్తు ప్రభువారు అది సంభూతుడిగా మరణాన్ని గెలిచి తిరిగి లేవడం. ఎక్కడ అంటాడు? మృతుడై మరలా బ్రతికినవాడు, మరలా బ్రతికాడు, తాను చెప్పినట్టే తిరిగి లేచాడు అని దూతలు సాక్ష్యం ఇస్తున్నాయి. సాతాను కూడా విపరీతంగా ప్రచారం చేశాడు, శిష్యులు చెత్తుకుపోయారని. గమనించారా? ఆ సమాధిలో పెట్టినప్పుడు ఆయన స్పృహ తప్పాడని, తర్వాత లేచి వెళ్ళిపోయాడని
ఇదంతా కూడా సాతాను నాటి నుండి నేటి వరకు కూడా వాడు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. సాతాను ఓడిపోయిన శత్రువు, కోరలు పీకేసిన సర్పం, తల చిత్తగొట్టేసిన సర్పం వాడి తోకలోనే ఉంది. ఇది మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం. మోషే, నీ చేతిలో ఏమున్నది అన్నప్పుడు కర్ర ఉన్నది ప్రభువా అన్నాడు. కింద వేయి అన్నాడు. కింద వేసినప్పుడు పామైంది. పామైనప్పుడు దేవుడు అన్నాడు మోషేతో, మోషే తోక పట్టుకో అన్నాడు. ఎందుకు తోక పట్టుకో అన్నప్పుడు మోషే తోకే పట్టుకున్నాడు. కారణం ఏంటంటే తల చిత్త కొట్టే పని నాది. నీ సంతానానికి స్త్రీ సంతానానికి వైరం ప్రభువు మొట్టమొదటి వాగ్దానం చేస్తున్నాడు. స్త్రీ సంతానంగా ఆదికాండం 13వ అధ్యాయం 15వ వచనం, ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో ప్రభు వాగ్దానం చేశాడు. ఆ స్త్రీ సంతానంగా క్రీస్తు ప్రభువుగా, మనిషి కుమారుడుగా, రక్షకుడుగా కాలం పరిపూర్ణమైనప్పుడు క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఎందుకంటే మరణాన్ని గెలిచి తిరిగి లేవడానికి. అసలు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చింది దేనికంటే మరణించడానికి వచ్చాడు. ఆయన ప్రాణం పెట్టడానికి వచ్చాడు. విమోచన క్రయధనముగా అనేకుల కొరకు తను తాను అప్పగించుకోవడానికి వచ్చాడు క్రీస్తు ప్రభు వారు. ఇవే సువార్త. అవును, పౌలు గారు ఇదే అంటాడు. లేఖనమును బట్టి క్రీస్తు, ఆయన చూసారా, లేఖనాలను బట్టి ఆయన లోకంలో కాలం పరిపూర్ణమైన గల్తీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనములో లేఖనాలను బట్టి ఆయన మృతి చెందాడు, సమాధి చేయబడ్డాడు, లేఖనాలను బట్టి తిరిగి లేచాడు. ఇదే ఈ అద్భుతమైన సందేశం. ఈ యొక్క పునరుత్థాన వార్తను చెప్పడానికి పౌలు గారు 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం చివరి వచనాన్ని తీసేస్తే దాదాపు మిగతా అన్ని వచనాలు, సుదీర్ఘమైన అధ్యాయం అంతా పునరుత్థానం. ప్రభు చెప్తున్నాడు ఇక్కడ, మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేవనగా. ఆయన ఒక్కడే. యేసుక్రీస్తు ఒక్క సమాధి ఖాళీగా ఉంది. అన్ని సమాధులు మూయబడ్డాయి. ఒకే ఒక్క సమాధి, క్రీస్తు ప్రభు సమాధి ఖాళీగా ఉంది. ఖాళీ సమాధి మాట్లాడుతుంది. ఆయన కళ్ళేడు తాను చెప్పినట్టే తిరిగి లేచాడు. తిరిగి లేచిన వాడు చెప్పు సంగతులు ఎంత ధన్యకరం. మరణాన్ని గెలిచి తిరిగి లేచినవాడు, మరణపు ముళ్ళును విరిచినవాడు, సాతాను కోరలను పీకివేసినవాడు, అపవాది తలను చిత్తగొట్టినవాడు చెప్పు సంగతులు ఏవనగా. అద్భుతమైన సంగతులు చెప్తాడు ఆయన. వింటున్నారా? చెవిగలవాడు వినుగాక. చెవులున్నాయా? కనీసం ఒక్క చెవి ఉన్నా వినండి. ఎందుకంటే మనం పరలోకానికి సిద్ధపడవలసిన ఆవశ్యకత ఉంది. కాలం చివరికి వస్తుంది, యుగాంతం ముంచుకొస్తుంది. రాకడ గుర్తులు ఎలాగ జరుగుతున్నాయో చూడండి. ప్రపంచ పరిణామాలు చూసినప్పుడు, అంతర్జాతీయ వ్యవహారాలు మనం తిలకించినప్పుడు, బైబిల్ గ్రంథంలో ఉన్న సంగతులు నెరవేరడానికి ఒక్కొక్క పరిస్థితి ఎలా జరుగుతుందో మనం చూసినప్పుడు నిజంగా మనం ఎంత ధన్యులో. ప్రభు ఈ యొక్క ప్రకటన గ్రంథం అపోకాలిప్స్ అనగా తెర తీసి చూపించినట్లుగా ఏం జరగబోతుంది ప్రపంచానికని ఒక్కొక్క విషయాలు మనం వీక్షిస్తూ ఉన్నాం. కారణం ఏంటి? అది తెలుసుకోవడం ద్వారా మనం సిద్ధపాటు కలిగి ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. సిద్ధపడుతున్నారా? ఒకవేళ ఇంకా నీ జీవితంలో యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించకపోతే దేవుడు అంటున్నాడు, నేనే మొదటి వాడను, నేనే కడపటి వాడను, మృతున్నైతిని తిరిగి బ్రతికాను, నేను చెప్పు సంగతులు కదా వినండి అంటున్నాడు. ఆయన చెప్పు సంగతులు మనం వినవలసిన వారమై ఉన్నాం. అవి వినడానికి దేవుడు మనల్ని సజీవులుగా ఉంచాడు కదా. మనం ఇప్పుడు బ్రతికున్నాం. ఆ మాటలు వినడానికి ఎంత ధన్యులం. మనం ధన్యులం. ఎందుకంటే ప్రభు సన్నిధిలో మనం కూర్చొని ఈ రీతిగా వాక్యం వింటున్నాం. కుటుంబాలుగా కూర్చొని వాక్యం వింటున్నాం. ప్రభు పాదాల దగ్గర కూర్చొని వాక్యం వింటున్నాం. మన భవిష్యత్తు ఏంటో మనతో మాట్లాడుతున్న ప్రభు మాటలు మనం వినడానికి ఇష్టపడుతున్నాం. ధన్యులం కదా. ఎంతోమందికి ధన్యత లేదు. కేవలం క్రీస్తు బిడ్డలుగా ఆయన అమూల్యమైన రక్తము ద్వారా విమోచించబడిన వాడిగా నీకు నాకు ఆ ధన్యత ఇచ్చాడు. మొదటివాడు ఆయనే, కడపటివాడు ఆయనే. మొదటివాడు ఆయనే. అందుకే ఆల్ఫా ఒమేగా అని చదువుకున్నాం. గ్రీకు అక్షరమాలలో 24 అక్షరాలు. మొదట ఆల్ఫా, చివరిది 24ది ఒమేగా. ఆల్ఫాకి ముందు ఏది లేదు, ఒమేగాకు తర్వాత ఏది లేదు. కాబట్టి క్రీస్తు ప్రభు నాకు ముందు ఎవరు లేరు, నా తర్వాత ఎవరు కూడా ఉండరు, నేను ఉన్నవాడును అనువాడను, ఆల్ఫా ఒమేగా అనే పదాలు వాడబడ్డాయి. అవును కదా. అంత గొప్ప దేవుడు, తరతరముల నుండి మనకు నివాస స్థలమైన వాడు, ఆదియు అంతము నేనే అయినవాడు, నేను తప్ప వేరే దేవుడు ఎవరు లేరు. తూర్పు నుండి పడమర వరకు
ఉత్తరము నుండి దక్షిణం వరకు ఎవరు కూడా లేరు అని ఆయన మృతి నుండి గెలిచినవాడు, ఆయన బ్రతికినవాడు చెప్పు సంగతులేవనగా ఆయన సజీవుడు. ఇప్పుడు ఆయన సజీవుడు. నీ దేవుడు ఎవరో తెలుసా? సజీవుడు. ఆయన రాయి కాదు, ఆయన మొద్దు కాదు, చెట్టు కాదు, జీవము లేనివాడు కాదు, ఆయన సజీవుడు. ఆయన మాట్లాడే దేవుడు ఆయన. అవును కదా. ఇక్కడ మనం ప్రత్యేకంగా నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే 115వ కీర్తనలో ఒక మాట నేను చదవడానికి ఇష్టపడుతున్నాను. మీ బైబిల్ గ్రంథం కూడా తెరవండి. 117వ కీర్తనలో కీర్తనకారుడు ఎంత చక్కగా వివరిస్తూ ఉన్నాడు ఆలోచించండి. ఆ దేవుడు ఎంత గొప్ప దేవుడో చెప్తున్నాడు చూడండి. 115వ కీర్తన, మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములు బట్టి నీ నామమునకే మహిమ కలుగునుగాక. మనం కూడా సజీవుడైన దేవుని కలిగి ఉన్నందుకు, మనం మరణాన్ని గెలిచి తిరిగి లేచినందుకు మనం ఇలా స్తుతించాలి. మాకు కాదు, మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యమును బట్టి నీ నామమునకే మహిమ కలుగునుగాక. ఇలా అనాలి మనం. ఎందుకంటే ఖాళీ సమాధి మాట్లాడుతూ ఉంది. తాను చెప్పినట్టే తిరిగి లేచాడు. ఆ ఖాళీ సమాధి మీద క్రైస్తవ యొక్క విశ్వాసం, క్రైస్తవ యొక్క సంఘం కట్టబడింది. పౌలు గారు ఇదే అంటాడు, క్రీస్తు మృతుల్లో నుండి లేపబడకపోతే మేము ప్రకటించు ఈ సువార్త వ్యర్థం. మీరు ఇంకా ఆ సువార్త మీద నిలబడడం, ఆ విశ్వాసంలో ఉండడం వ్యర్థం. ఈ జీవితం మట్టికే మనం క్రీస్తునందు విశ్వాసము కలిగిన వారమైతే మనంత దౌర్భాగ్యులు ఉండరు అంటున్నాడు. 1 కొరింథీ పత్రిక అంతా ఇలాగే చెప్తాడు. పునరుత్థానం యొక్క విశిష్టత చెప్తాడు. అక్కడ క్రీస్తు ప్రభు మరణాన్ని గెలిచి తిరిగి లేచి ఆయన ఎవరెవరికి కనిపించాడో రాస్తూ ఒకేసారి 500 మందికి కనిపించాడు. ఒకేసారి చూసారా? ఎందుకు ఆ మాటలు రాయబడ్డాయి? ఎవరెవరికి ఆయన పునరుత్థాన దర్శనం కనిపించిందో, వీక్షించారో ఎందుకు రాయబడి అంటే, ఒకళ్ళకి, ఇద్దరికి, ముగ్గురికి లేదా 10 మందికి భ్రమ అనొచ్చు. అదే విషయంలో, అదే ఆలోచనలో ఉన్నారు కాబట్టి ఆ భ్రమల్లో అలా కనిపించారు, భ్రమలలో ఉన్నారు అని అనుకోవచ్చు. కానీ ఒకేసారి 500 మందికి భ్రమ ఉంటుందా? అనగా పునరుత్థానం ఎంత రుజువైందో, పునరుత్థానం ఎంత వాస్తవమైందో, ఆ పునరుత్థానం క్రైస్తవ జీవితానికి ఎలా పునాదిగా అయిందో, క్రైస్తవ జీవిత సాక్ష్యం, క్రైస్తవ జీవిత అంశం, క్రైస్తవ సువార్త సందేశం, క్రైస్తవ విశ్వాస జీవితానికి నిరీక్షణ, క్రైస్తవ సంఘం ఆధారం. ఆ పునరుత్థానం లేకపోతే ఈ జీవితం మట్టికే మనం క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారమైతే మనంత దౌర్భాగ్యం లేరు అంటున్నాడు. వారు నశించిపోయారు కదా, క్రీస్తునందు విశ్వాసం ఉంచారు కాబట్టి. ఈ ఒక్క జీవితమే కాబట్టి మన ఇష్టానుసారంగా బ్రతకచ్చు. కానీ అలా కాదు. ఆయన మృతి పొంది తిరిగి లేచాడు కాబట్టి, ఆయన సజీవుడు కాబట్టి ఆయన మనం స్తుతించాలి. చూడండి, వాళ్ళు అంటున్నారు, వారి దేవుడేడి అని అన్యజనులు ఎందుకు చెప్పుకుందురు? వారి దేవుడేడని అన్యజనులు ఎందుకు చెప్పుకుందురు? మా దేవుడు ఆకాశమందు ఉన్నాడు. ఇప్పుడు చెప్పాలి. ఆయన చూసారా, మృతి గెలిచి తిరిగి లేచాడు. ఆయన ఒలీవల కొండ దాకా శిష్యులను తీసుకుని వెళ్ళి వారిని ఆశీర్వదించి పరలోకానికి వెళ్ళాడు. ఆయన శిష్యులు మేఘం వచ్చి ఆయన కమ్ముకొని తీసుకుని వెళ్ళిపోయినప్పుడు శిష్యులు చాలా ఆశ్చర్యంతో చూస్తూ ఉన్నప్పుడు దేవుని దూతలు మాట్లాడుతున్నాయి. ఆయన ఎలా వెళ్ళాడో తిరిగి అలాగే వస్తాడు. తిరిగి వస్తాడు ఆయన. ఇప్పుడు ప్రభు ఎక్కడున్నాడు? ఆకాశమందు ఉన్నాడు. ఇదిగో రాయబడింది ఇక్కడ, మా దేవుడు ఆకాశమందు ఉన్నాడు, తనకిచ్చి వచ్చినట్టుగా సమస్తం ఆయన చేయుచున్నాడు. ఇది తనకిష్టం వచ్చినట్టు ఆకాశమందున్న దేవుడు. అందుకే మన దేవుడు ఎక్కడున్నాడు? ఇప్పుడు ఆకాశమందున్నాడు. ఆకాశమందు ఆసీనుడా, ఆకాశమందు నువ్వు నాకుండగా, ఆకాశమందున్నవాడా, ఆకాశాన్ని సింహాసనంగా చేసుకున్నవాడా, ఆకాశ మహాకాశములో పట్టజాలనేవాడా, మా దేవుడు ఆకాశమందున్నాడు, మరణించి తిరిగి లేచాడు. ఇలా చెప్పాలి ధైర్యంగా. చూడండి ఆ మాటలు. వారి విగ్రహములు వెండి బంగారువి, అవి మనుషుల చేతి పనులు. మన దేవుడు అలాంటి వాడు కాదు. వాటికి నోరుండి పలకవు, కనులుండి చూడవు, చెవులుండి వినవు, ముక్కులుండి వాసన చూడవు, చేతులుండి ముట్టుకొనవు, పాదములుండి నడవు, గొంతుకుతో మాట్లాడు. వాటిని చేయువారు, వాటి యందు నమ్మికుంచువారు, వారందరూ అటువంటి వారై ఉన్నారు. ఈరోజు దేవుడు ఎంత స్పష్టంగా నీ విశిష్టత, నీ గొప్పతనం, క్రీస్తులో నీకు వచ్చిన ఆధిక్యత, క్రీస్తు ప్రభువారు నీతో మాట్లాడడానికి అని ఇష్టపడుతున్నాడు. కాబట్టి గమనించారా, ఇక్కడ ప్రభు తన గురించి ఎలా పరిచయం చేసుకుంటున్నాడు ఈ సంఘానికి. మొదటివాడు కడపటివాడు ఆయనే, మృతుడై మరలా బ్రతికినవాడు చెప్పు సంగతులేవనగా. ఇప్పుడు ఆకాశమందు ఉన్నాడు ఆయన, మృతుడై మరలా బ్రతికాడు. గమనించండి, యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద ఉన్నప్పుడు ముగ్గురిని ఆయన బ్రతికిచ్చాడు.
లాజరుని, యాయిరు కుమార్తెని, నాయుని విధవరాల కుమారుని, ఈ ముగ్గురు బ్రతికిచ్చాడు. అయితే ఆ ముగ్గురు తర్వాత చనిపోయారు. కానీ క్రీస్తు ప్రభువారు ఒక్కసారి అర్పించబడ్డాడు. ఇంకా ఆయన చనిపోడు. ఆయన సజీవుడు, ఆయన ఆకాశమందు ఉన్నాడు. అందుకే అన్ని గొప్ప మాటలు ప్రభు చెప్పిన మాటలు ఈ సంఘంతో తను పరిచయం చేసుకున్నాడు కదా. ఏం చెప్తున్నాడో చూడండి. ఈ సంఘం ఏ సంఘం అని తెలుసు, స్ఫురణ అని తెలుసుకున్నాం. ప్రభు ఏం మాట్లాడుతున్నాడు చూడండి. మొదటి వచనంలో తన గురించి తను పరిచయం చేసుకున్నాడు. 9, 10, 11 వచనాలలో ఆ సంఘము గురించి మాట్లాడుతున్నాడు. మొట్టమొదటి వచనంలో అనగా 8వ వచనంలో ప్రభు తన గురించి తను పరిచయం చేసుకున్నాడు. ఏమిటి ఆ పరిచయం? ప్రభు చేసుకున్న పరిచయం అంటే మొదటివాడు కడపటివాడు అని చెప్తున్నాడు. మృతుడై మరలా బ్రతికిన వాడు అని ఈ విషయాలు ప్రభు చెప్పాడు. ఇక 9, 10, 11 వచనాల్లో ఏం మాట్లాడుతున్నాడు ఆ సంఘంతో మాట్లాడిన మాటలు నేటి కాలం రాకడ దినాల్లో దాదాపు 2000 సంవత్సరాలు దాటిపోయిన ఆ సంఘానికి రాసిన ఈ లేఖ నేటి కాలం మనకెలా వర్తిస్తుందో, ప్రభు ఏం చెప్పాడో, మన జీవితాలకు మనం ఎలా అన్వయించుకోవాలో చూద్దాం రండి. ప్రభు మాట్లాడుతున్న మాట, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడివే. చూడండి, ప్రభు ఎరిగి ఉన్నాను అంటున్నాడు. గమనించారా? నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడివే. నీ శ్రమ తెలుసు, నీ దరిద్రత తెలుసు. ప్రభు అంటున్నాడు. అయినను, ప్రభు చెప్పిన మాట, అయినను నువ్వు ధనవంతుడివే. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును. గమనించండి, ఇక్కడ ప్రభు చెప్పిన మాట. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక, యూదులమని చెప్పుకుంటున్నారు కానీ యూదులు కాదు. వాళ్ళు ఏం చేస్తున్నారు చూడండి. సాతాను సమాజపు వారి వలన, యూదులని చెప్పుకున్నారు, వారు యూదులు కాదు, వారు సాతాను సమాజం. వారి వలన నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును. ప్రభు చెప్తున్న మాటలు చూడండి. నీకు కలిగిన దూషణ ఈ లోకంలో నేటి కాలానికి వర్తిస్తే ప్రభు చెప్తున్న మాట చూడండి. నీ శ్రమ ఈరోజు బహుశా సంఘములో ఉన్న నీవు, నీ శ్రమ నీ దరిద్రత నాకు తెలుసు అన్నాడు. బయటున్నవారు లేదా ఎవరి ద్వారైనా సరే సాతాను సమాజపు వారి వలన నీకు కలుగుతున్న దూషణ, నీకు ఎదురైన పరాభవం అనగా వారి వల్ల అవమానం, నింద, తిరస్కారం నాకు తెలుసు అన్నాడు. దేవునికి తెలిసినప్పుడు నీకెందుకు ఇంకా భయం ఎందుకు? ప్రభుకన్నీ తెలుసు. ఆయన మృతుడై తిరిగి లేచినవాడు, ఆది సంభూతుడు. ఆయన ఆకాశమందున్నాడు, చూస్తున్నాడు, అందరినీ చూస్తాడు, అందరి హృదయాలు తెలుసు ఆయనకి. ఆయన నుండి దాగి ఉండడం అసంభవం కదా. అంతా తెలుసు. తెలియదు ఏముంది చెప్పండి. నీ శ్రమ తెలుసు, నీ దరిద్రత తెలుసు అన్నాడు. పైగా నీకు కలుగుతున్న దూషణ సాతాను సమాజం వారి వల్ల. చూసారా, లోకంలో నేటి కాలం సాతాను తనకున్న సమయం కొంచెమని రాకడ గుర్తులు జరుగుతుండగా వాడు మరింత అప్రమత్తంగా పనిచేస్తూ వెళ్తున్నాడు. తన సమాజాన్ని కూడగొడుతున్నాడు. క్రైస్తవులకు వ్యతిరేకంగా సమాజంలో కూడగొట్టి లేవనెత్తుతున్నాడు. ప్రత్యక్షంగా మనం నేటి దినాన మన భారతదేశంలో చూస్తున్నాం. మత రాజకీయాలు చూస్తే ఇవన్నీ సాతాను సమాజాలే. క్రైస్తవులు అంటే ద్వేషం, యేసుక్రీస్తు అంటే ద్వేషం, ఇష్టం ఉండదు, తిరస్కారం, వాళ్ళ లేకుండా చేద్దామని నేటి కాలం ఈ సాతాను సమాజం జరిగించిన భారతదేశంలో అకృత్యాలు అన్నీ ఇన్ని కాదు. కాశ్మీర్ నుండి కన్యాకుమారి దాకా ఒకటి కాదు, ఒక పద్ధతి ప్రకారం క్రైస్తవ సంస్థల మీద దాడి చేస్తూ కొన్ని వందల సంవత్సరాలుగా సేవా నిరతిలో సాగుతున్న ఈ యొక్క సంఘ పరిచర్యను రకరకాల పేరులతో మూసేస్తూ వచ్చింది. నేటి కాలం పరిపాలన సాగిస్తున్న ఈ యొక్క పరిపాలకులు ఎవరు? వీళ్ళంతా సాతాను సమాజం. ప్రభు చెప్పాడు, లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకున్నాడు. అనగా ఈ యొక్క భయానకమైన ప్రభుత్వాలు ఈ రీతిగా క్రైస్తవులను హింస పెడుతున్నాయంటే ఇదేం కొత్త ఏం కాదు. ఇలా ఎందుకు జరిగింది అనడానికి వీలు కూడా లేదు. అది సాతాను సమాజం. సాతాను ఊరుకుంటాడా ఈ రీతిగా? దేవుని రాజ్యం కట్టబడుతూ ఉంటే ఊరుకుంటాడా? వాడికి ఉన్న సమయం కొంచెం. ఇదే విషయాన్ని కదా పేతురు భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నీ విరోధి అయిన సాతాను గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని
వాడు తిరుగుతున్నాడు. ఎందుకు? వాడికి ఉన్న సమయం కొంచెం. కాబట్టి సాతాను సమాజం వల్ల ఏంటంట, నీకు కలుగున దూషణ ఎరుగుదును, నీవు పొందబోవు శ్రమకు భయపడకము. గమనించు, పొందబోవు శ్రమకు. లోకములో నువ్వు జీవించినంత కాలం దేవుని పిల్లలుగా, క్రైస్తవులుగా నీవు పొందబోవు శ్రమలు వస్తాయి, అయితే నువ్వు భయపడద్దు అంటున్నాడు. గమనించండి, ఇదిగో మీరు శోధించబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోతున్నాడు. రాబో శ్రమల గురించి చెప్తున్నాడు ఈ యొక్క స్ఫుర్ణ సంఘానికి. రాబో శ్రమకు భయపడద్దు, సాతాను మిమ్మల్ని చెరలో వేయబోతున్నాడు, భయపడద్దు. ప్రభు చెప్తున్నాడు, భయపడద్దు, 10 దినములు శ్రమ కలుగును. ఏమిటి 10 దినాలు? లెక్క పెడదాం. ఆ 10 దినాలు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. మరణం వరకు నమ్మకంగా ఉండు, జీవ కిరీటం ఇచ్చేదను. సంఘముతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడుగాక అన్నాడు. జయించువాడు రెండవ మరణం వలన ఏ హాని చెందడు. ఇది వాగ్దానం ఇస్తున్నాడు చివరిలో. జయించువాడు రెండవ మరణం వలన ఏ హాని నొందడు. ఇది ప్రభు ఇచ్చిన సందేశం. ఇందులో ఉన్న శ్రేష్టమైన విషయాలు, పాఠాలు మనం నేర్చుకుందాం. మొదటిగా ఈ యొక్క స్ఫుర్ణ సంఘం యొక్క చరిత్ర కొంత తెలుసుకోవడం మనకి చాలా ముఖ్యం. ఎందుకంటే అది ఏ కాలంలో ఉంది, ఆ సంఘం వేటి మధ్య అది కేంద్రీకృతం అయ్యింది. 10 దినాలు శ్రమ అని ప్రభు చెప్పాడు కదా. ఆ 10 దినాలు శ్రమ ఎవరి ద్వారా ఈ సంఘానికి వచ్చిందో మనం తెలుసుకోవాలంటే ఈ సంఘము యొక్క చరిత్ర ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఆసియా మైనర్, నేటి కాలం టర్కీగా పిలువబడే ఆ ప్రాంతంలో ఈ యొక్క స్ఫుర్ణ చాలా మనోహరమైన, చాలా చాలా అందమైన పట్టణంగా మనం చరిత్రను విశ్లేషించినప్పుడు ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. స్ఫుర్ణ ఎపేసి సంఘం ఉంది కదా, దాని నుండి ఉత్తరంగా ఫీజియన్ సముద్రమునకు తూర్పు దిక్కున గల పట్టణం ఇది. ఈ పట్టణం స్ఫుర్ణ చాలా అందమైన, మనోహరమైన పట్టణంగా ఆసియాకి దీన్ని ఏమంటారంటే ఒక కిరీటముగా, దీని అందాన్ని బట్టి ఆసియా ఖండానికే దీన్ని ఏమంటారంటే, ఈ ఆసియా ప్రాంతానికి, ఆసియా మైనర్ టర్కీ ప్రాంతం ఉంది కదా, దానికి దీన్ని ఒక కిరీటంగా, ఒక ఆభరణంగా, ప్రత్యేకంగా దీన్ని ఒక పుష్పంగా దీన్ని నామకరణ చేశారనమాట ఈ యొక్క స్ఫుర్ణ సంఘాన్ని. ఈ స్ఫుర్ణ సంఘం రోమిల ఆధిపత్యంలో చాలా కాలం కొనసాగింది. క్రీస్తు పూర్వం 600 సంవత్సరంలో ఈ పట్టణం నాశనం అయిపోయింది. ఈ స్ఫుర్ణ ఆ యొక్క పట్టణం క్రీస్తు పూర్వం 600 సంవత్సరంలో ఇది నాశనం అయిపోయింది. అయితే క్రీస్తు పూర్వం 290 సంవత్సరంలో లైసిమాగస్ యాండ్రిగోనస్ అనే వీరిద్దరు కలిసి దీనిని తిరిగి అంతే అందంగా నిర్మించారు. అయితే క్రీస్తు శకం 177 సంవత్సరంలో భూకంపం ద్వారా తిరిగి ఆ పట్టణం సంపూర్తిగా నాశనం అయిపోయింది. అయినా ఆ తర్వాత రోమన్ చక్రవర్తి మార్కస్ అండ్ ఔరేలియస్ అనే ఈ ఇద్దరు ఏం చేశారంటే ఆ పట్టణాన్ని తిరిగి గత పట్టణ వైభవంతో పోల్చుకుంటూ తిరిగి అంతే అందంగా ఉండాలి అని దాన్ని కట్టారు. కొంతవరకు దాన్ని నిర్మించగలిగారు. ఇది ఈ పట్టణము యొక్క విశిష్టత, ఈ పట్టణం యొక్క గొప్పతనం. మనకి చరిత్రను చూసినప్పుడు ప్రఖ్యాతి గాంచిన కవి హోమర్ అనున్నాడు. ఆ హోమర్ పుట్టింది ఈ స్థలంలోనని పురావస్తు శాస్త్రవేత్తలు అక్కడ అనేక నాణ్యాలను వారు కనుగొన్నప్పుడు దాని మీద హోమర్ యొక్క శిరస్సు, హోమర్ యొక్క ముఖంతో ముద్రించబడిన నాణ్యాలు అక్కడ కనుగొన్నారు. అక్కడ చాలా పెద్ద స్టేడియం ఉందని, అక్కడ అనేక వేల పుస్తకాలతో కూడిన పెద్ద లైబ్రరీ ఉందని శాస్త్రవేత్తలు కనిపెట్టారు. ఆ పట్టణం యొక్క ఆ వైభవాన్ని, సమృద్ధిని చూసినప్పుడు ఆ పట్టణం ధనవంతులున్న పట్టణంగా, ఆ పట్టణం చాలా చారిత్రకంగా వన్నెకెక్కిన పట్టణంగా ఆ దినాల్లో మనం చూస్తాం. ప్రస్తుత కాలంలో ఈ పట్టణం గొప్ప జనాభా కలిగిన పట్టణంగా ఉంది. కానీ దుఃఖకరమైన సంగతి ఏమిటి అంటే ఈ పట్టణంలో ఒక క్రైస్తవ సంఘం కూడా లేదు. 3 దేశపు వ్యాపారస్తుల ద్వారా ఈ యొక్క పట్టణానికి స్ఫుర్ణ అన్న పేరు వచ్చింది. స్ఫుర్ణ అనే పేరు. ఈ స్ఫుర్ణ సంఘము ఎవరు స్థాపించారో బైబిల్ పండితుల మధ్య, చరిత్రకారుల మధ్య ఏకాభిప్రాయం లేదు. చరిత్ర ఆధారాలు అంత స్పష్టంగా లేవు. అయితే పౌలు గారు తన 3వ మిషనరీ యాత్రలో ఈ సంఘాన్ని స్థాపించి ఉండవచ్చు. అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయం 10వ వచనం ప్రకారం స్థాపించి ఉండవచ్చు అని ఒక నానుడు, ఒక
అభిప్రాయం ఈ యొక్క వాక్య భాగాన్ని చూసినప్పుడు ఈ సంఘము మహాశ్రమను అనుభవించింది. అదే ప్రభు చెప్తున్నాడు. మృతుల్లో నుండి లేచిన వాడు చెప్పిన మాట మహాశ్రమ 10 దినాలు అని ప్రభు చెప్పాడు కదా. నిజంగా ఈ సంఘము బహుగా క్రీస్తు కొరకు ఆ కాలంలో శ్రమ అనుభవించినట్లు మనం చూస్తాం. ఎఫెసు సంఘానికి అధ్యక్షుడైన ఈ యొక్క యోహాను ఉన్నాడు కదా, యోహానుకు శిష్యుడు ఉన్నాడు పోలికార్ప్. ఆ శిష్యుడు ఇక్కడ సంఘానికి ఆ తర్వాత కాలంలో అధ్యక్షుడిగా నియమించబడ్డాడు. క్రీస్తు శకం 155 సంవత్సరం ఫిబ్రవరి 13వ తారీఖున ఆ పోలికార్ప్ ఇక్కడ హతసాక్షి అయినట్లుగా మనం చరిత్రలో చూస్తాం. హతసాక్షి ఘోరంగా హింసించబడి తన విశ్వాసాన్ని బట్టి చంపబడినట్టుగా మనం చరిత్రలో చూస్తాం. స్ఫుర్ణ అంటే బోళము అని అర్థం. స్ఫుర్ణ అంటే బోళం, బోళము అని అర్థం. ఇది చాలా అందమైన నగరంగా ప్రసిద్ధి చెందిన పట్టణంగా దీన్ని ఏమంటారంటే బ్యూటీ ఆఫ్ ఏషియా. ఏషియాకి ఒక కిరీటంగా, ఏషియాకి ఒక పుష్పంగా మనం నేర్చుకున్నాం కదా. దీన్ని ఏమంటారంటే చాలా బలమైన నగరం. అక్కడున్న కట్టడాలను బట్టి, అక్కడున్న కోట గుమ్మాలను బట్టి దీన్ని బలమైన నగరంగా, వైజ్ఞానికంగా చాలా అభివృద్ధి చెందిన పట్టణంగా మనం చూస్తాం. ఇక్కడ స్ఫుర్ణ దీన్ని ఏం చెప్పాలి, మనం చదువుకున్న వాక్యాన్ని బట్టి శ్రమ పొందుతున్న సంఘం, శ్రమ నొందిన సంఘం, మహాశ్రమ అనుభవించిన సంఘం. ఈ సంఘకాలం క్రీస్తుశకం 120వ సంవత్సరం నుండి క్రీస్తుశకం 132 వరకు ఈ సంఘకాలం ఉన్నట్లుగా మనం చూడవచ్చు. క్రీస్తుశకం 120 నుండి క్రీస్తుశకం 132వ సంవత్సరం వరకు కూడా. కాబట్టి ఇక్కడ ఈ సంఘముతో దేవుడు మాట్లాడుతున్న మాట, నీ శ్రమను నేను చూశాను అంటున్నాడు. నీ శ్రమను చూశాను. ఈ స్ఫుర్ణాన్ని మనం ఏమొచ్చు అంటే క్రష్డ్ అండ్ పర్సెక్యూటెడ్ చర్చ్, నలిగిపోయిన హింస నొందిన సంఘంగా చెప్పుకోవచ్చు. శ్రమ నొందిన సంఘం, నలిగిన సంఘం, హింస నొందిన సంఘం అని జ్ఞాపకం చేసుకోవచ్చు. ఈ యొక్క ఆ పట్టణం ఇది బహు సుందరమైన పట్టణం. ఎందుకంటే పర్షియా రోమ్ మార్గంలో ఉంటుంది. ఇది పర్షియా రోమ్ మార్గంలో ఉంటుంది. విశాలమైన రహదారులు, ఇక్కడ అందమైన భవంతులు ఉన్నాయి. అందుకే దీన్ని మొదటి నగరంగా, బలమైన నగరంగా, సిటీ ఆఫ్ స్ట్రెంగ్త్గా మనం చూస్తాం. సిటీ ఆఫ్ స్ట్రెంగ్త్. కాబట్టి ఇది పర్షియా రోమ్ మార్గంలో ఉంది అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ యొక్క సంఘాన్ని క్రష్ అండ్ ద పర్సెక్యూటెడ్ చర్చ్ అని చెప్పచ్చు. అనగా నలిగిన, దేవుని కొరకు శ్రమ అనుభవించిన సంఘం. అంత మాత్రమే కాదు, ద రిచ్ అండ్ ద పూర్ చర్చ్. నీ దరిద్రత తెలుసు అని ప్రభు అన్నాడు ఈ సంఘంతో. అయినా నువ్వు ధనవంతురాలవు అని చెప్పాడు. రిచ్ అండ్ పూర్ చర్చ్ అని చెప్తున్నాడు ప్రభు ఇక్కడ ఈ సంఘము యొక్క విశిష్టత ఏమిటంటే, చూడండి, శ్రమ అనుభవించింది కానీ భయపడలేదు, కష్టాలు అనుభవించింది కానీ భయపడలేదు. అందుకే ద పర్సెక్యూటెడ్ అండ్ ఫియర్లెస్ చర్చ్. పర్సెక్యూటెడ్ అండ్ ఫియర్లెస్ చర్చ్ స్ఫుర్ణ. మన జీవితాలు కూడా ఏమి జ్ఞాపకం చేస్తున్నాయి? ప్రతిసారి పర్సెక్యూషన్, శ్రమలు అనుభవిస్తున్న సంఘం, శ్రమలను భరించిన సంఘం, శ్రమల్లో నిల్చున్న సంఘం, చెరసాలకు వెళ్ళిన సంఘం, నలిగిన సంఘం. యోబన్న మాట జ్ఞాపకం వస్తుంది. ఆయన తన చేతితో నన్ను నలుపునుగాక, నలిపినా కానీ, నలిపినప్పుడు సువాసన వస్తుంది. ఒక పుష్పాన్ని నలిపినప్పుడు దానిలో నుండి సువాసనలు వెదజలు పెడతాయి కదా. అత్తర్బుడ్డి పగలగొట్టినప్పుడు సువాసన ఆ ఇంట్లో నుండి వచ్చినట్లుగా ఒక పుష్పముగా ఉన్న ఈ యొక్క స్ఫుర్ణ సంఘం, ఆ పుష్పము నలిగినప్పుడు సువాసనలు వెదజల్లబడినట్లుగా చూస్తాం మనం. అర్థమవుతుందా? ఎంత నలిగినా భయపడలేదు ఈ సంఘం. దేవుని కొరకు నిలబడినట్లుగా మనం ఈ విషయాన్ని చూస్తాం. ఈ స్ఫుర్ణ, ఈ సంఘం ఫెయిత్ఫుల్ అన్టు డెత్, మరణం వరకు నమ్మకంగా ఉండాలి అని నేర్పిస్తుంది ఈ సంఘం. ఈ సంఘము యొక్క గొప్ప విషయాలు, దేవుడు ఏం మాట్లాడుతున్నాడో ఈ విషయాలు ఒక్కొక్కటిగా మనం ధ్యానం చేసినప్పుడు ఎన్నెన్నో విషయాలు మనం నేర్చుకుంటాం. మనం ఎలా ఉన్నామో అర్థమవుతుంది. దేవుని కొరకు ఈ చివరి దినాల్లో మనం
ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో, పరిస్థితులను ఎలా అర్థం చేసుకోవాలో, దేవుడు చెప్పిన శ్రమలు ఏంటో, మనం నిజంగా శ్రమలు అనుభవించవలసిన వారమా, ఆ శ్రమలు ఎందుకు వస్తాయో మనకి బోధపడతాయి ఈ సంఘానికి దేవుడిచ్చిన ఉపదేశాన్ని మనం ధ్యానం చేసినప్పుడు. కాబట్టి ఇక్కడ స్ఫుర్ణ అనగా బోళము అని అర్థం. ఆ మాట రాసుకోండి. స్ఫుర్ణ అనగా బోళము. ఈ యొక్క బోళానికి బైబిల్ గ్రంథంలో చాలా విశిష్టత ఉంది. మనం అదే చూస్తాం. బైబిల్ గ్రంథంలో చాలా విశిష్ట. ప్రత్యక్ష గుడారంలో చాలా సామాగ్రి ఉంటుంది కదా, చాలా సామాగ్రి. కాబట్టి ప్రత్యక్ష గుడారంలో ఆ సామాను, తయారు చేయబడిన ఆ సామానును, ఈ యొక్క నూనె ఉంటుంది కదా, దాని మీద అభిషేకించే నూనెలో ఈ యొక్క బోళం కలుపుతారు. నిర్గమకాండం 30వ అధ్యాయం 23వ వచనం. నిర్గమకాండం 30వ అధ్యాయం 23వ వచనం. ప్రత్యక్ష గుడారం సామాన్లు అభిషేకించేటప్పుడు తయారు చేయబడిన నూనెలో దీన్ని కలుపుతారు. ఇది జ్ఞాపకం చేసుకోవాలి. ప్రత్యక్ష గుడారాన్ని అభిషేకించేటప్పుడు మీకు జ్ఞాపకం వస్తుందా? ఎస్తేరును సిద్ధపరచడంలో హేగే ఆయన ఏం వాడాడో మనకి ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 12-13 వచనాల్లో మనం చూస్తాం. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. రాజును, పెండ్లి కుమారుణ్ణి అభిషేకించేటప్పుడు, ప్రత్యేకంగా సిద్ధం చేసేటప్పుడు కీర్తనకారుడు రాస్తున్న 45వ కీర్తన 8వ చరణంలో ఈ బోళాన్ని వాడతారు. సిలువు ఘట్టంలో జ్ఞాపకం వస్తుందా? ఈ బోళాన్ని మార్కు సువార్త 15:23 వచనం. మృతదేహాన్ని సిద్ధపరచడంలో యోహాను సువార్త 19:39 వచనంలో ఇది జ్ఞాపకం చేసుకో. స్వర్మాలో బాధలో ఉన్న సంఘం క్రీస్తు పవిత్ర తైలం అరుదైన, గమనించండి, బాధపడుతున్న సంఘం ఒక పరిశుద్ధమైన జీవితాన్ని అనే సువాసన ఇవ్వడానికి మనకి నేర్పిస్తూ, సువాసన భరితమైన సంఘముగా క్రీస్తు నన్ను ప్రేమించి పరిమళ వాసనగా ఉండడానికి తను తాను దేవునికి బలిగా అర్పించుకున్నాడని ఎపేసి పత్రిక రాస్తూ పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నాడు. తను తాను అప్పగించుకున్నాడు. ఆయన నలగొట్టబడ్డాడు. మ్యాన్ ఆఫ్ సారోస్. 10,000 మందిలో గుర్తింపుదైన ప్రభు ఆయన నలిగిపోయాడు మన కోసం. ఈ సంఘం నలిగిన సంఘం, ఈ సంఘం ఒత్తిడికి గురైన సంఘం, ఈ సంఘం శ్రమలలో గుండా వెళ్ళిన సంఘం. ప్రభు చెప్తాడు, బోళము ఏ రీతిగా ఆ నూనెలో కలిపినప్పుడు ఆ యొక్క ప్రత్యక్ష గుడారంలో ఉన్న ఆ పరికరాలని అది అభిషేకించడానికి నూనె దాని మీద చల్లినప్పుడు వాడబడిందో, అలంకరించబడడానికి పెళ్లి కొడుకుకి ప్రత్యేకంగా ఎస్తేరును సిద్ధపరచడంలో వాడబడినట్లుగా సిలువ ఘట్టంలో, ప్రత్యేకంగా సమాధి కార్యక్రమంలో అనగా సిద్ధపరచు ప్రక్రియలో క్రీస్తు కొరకు రాకడ దినాల్లో నిన్ను నన్ను సిద్ధపరచడానికి ఈ బోళం గుర్తుగా ఉంది అనగా ప్రభు చెప్తున్న మాట. బోళం ఏ రీతిగా ఈ విషయాల్లో ప్రత్యేకంగా పరిశుద్ధాత్ముడు పొందుపరిచాడో ఈ శ్రమలకు గుర్తుగా ఉన్నాయి. ప్రభు చెప్తాడు, నీవు శ్రమల గుండా వెళ్ళాలి. శ్రమలు లేని జీవితం క్రైస్తవ జీవితమే కాదు. నలగని జీవితం క్రైస్తవ జీవితమే కాదు. శ్రమలు ఓర్చుకొని జీవితం, హింసించబడిన జీవితం, క్రీస్తు కొరకు ప్రతికూల పరిస్థితుల్లో కూడా నువ్వు సాక్ష్యాన్ని కాపాడుకొనని జీవితం క్రైస్తవ జీవితమే కాదు. ప్రభు చెప్పిన మాట, లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకాన్ని జయించి ఉన్నాను అంటున్నాడు. గమనించారా? ఈ సంఘం క్రీస్తు కొరకు శ్రమలు అనుభవించిన సంఘం. క్రీస్తు నిమిత్తం శ్రమపడింది. ఎంతగా అంటే మనం చూస్తాం, ఖడ్గంతో చంపబడ్డం, రాళ్లతో కొట్టబడ్డం, సింహాలతో తీర్చబడ్డం, క్రీస్తు కొరకు శ్రమపడిన అనేకులను చూస్తాం. అటువంటి భయానకమైన శ్రమల గుండా వెళ్ళింది. అవును కదా, యేసుక్రీస్తు ప్రభు కూడా అంటాడు, నేను కూడా, ఆయన శ్రమపడ్డాడు తిరిగి లేచాడు. అందుకే చెప్తున్నాడు ఇక్కడ, ఆయన మనుషులు ఒక్కసారే మృతి పొందవలని నియమించబడెను, ఆ తరువాత తీర్పు జరుగును. కానీ క్రీస్తు ప్రభువారు మరణానికి ముందే తీర్పు అనుభవించాడు. ఆయన ఘోరమైన శ్రమలు కదా, నలగొట్టబడ్డాడు ఆయన. యెషయా భక్తుడు రాస్తున్న 53వ అధ్యాయం, లేత మొక్క వలె ఆయన, చూసారా, నిశ్చయముగా మన వ్యసనములు భరించాడు, మన దోషములు సహించాడు. ఆయన మన శిక్ష ఆయన మీద పడింది, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత అనుగ్రహించాడు ఆయన. ఆలోచించండి, దేవుడు మాట్లాడుతున్న మాటలు కదా. ఆయన మరణానికి ముందు ప్రభు అంటున్నాడు, మరణించి తిరిగి లేచినవాడు, అనగా శ్రమ నొందాడు ఆయన, కానీ తిరిగి లేచి
నీ జీవితంలో కూడా నీవు ఈ జీవిత యాత్రలో క్రీస్తు మార్గములో నువ్వు నడువునట్లుగా, అనగా ఆయన మీ కొరకు బాధపడి మీ ఎదుట తన అడుగులు ఉంచి వెళ్ళాడు అని చదువుతాం మనం కదా. ఆయన మార్గంలో మనం నడిచేటప్పుడు శ్రమలు రావాలి, కష్టాలు రావాలి, బాధలు రావాలి, నిందలు రావాలి, అవమానాలు, తిరస్కారాలు. లోకంలో నీకు శ్రమ కలుగును అని జ్ఞాపకం చేసుకోవాలి. హెబ్రీ భక్తుడు రాస్తున్నాడు, హెబ్రీ గ్రంథకర్త, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం, తాను శోధించబడి శ్రమ పొందిన గనుక శోధింపబడిన వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు ఆయన. యేసుక్రీస్తు ప్రభు అనుభవం ఇది. తాను శోధించబడి శ్రమ నొందాడు గనుక శోధించబడిన వారికి ఆయన సహాయం చేయడానికి ఆయన సమర్థుడు. ఆయన జ్ఞాపకం చేసుకోవాలి. అవును కదా. మొదటి అధ్యాయంలో, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో శ్రమ నొందిన తన శిష్యుని చూసాం. ఇప్పుడు శ్రమ నొందుతున్న సంఘాన్ని చూస్తున్నాం. అనగా మనము శ్రమలు సహించగలిగిన వారమై ఉన్నాం, శ్రమలను ఎదుర్కోవలసిన వారమై ఉన్నాం, శ్రమలను భరించవలసిన వారమై ఉన్నాం, ఆ శ్రమలు పొందదగిన వారమై ఉన్నాం. శ్రమలు లేకపోతే క్రైస్తవ జీవితం ఎక్కడుంది? లేదు. చాలామందికి సంగతి తెలియదు, ఇష్టం కూడా ఉండదు. చాలామంది ఏమనుకుంటారంటే క్రైస్తవ జీవితం అంటే హాయిగా సాగిపోద్ది, ఏ బాధలు ఉండవు, ఏ కష్టాలు ఉండవు, ఇది ఒక చక్కని రహదారి, అన్నిటికీ ప్రభువే చూసుకుంటాడు, హాయిగా ఉంటుంది ఈ జీవితం అని అనుకుంటారు. కాదు, ఇది సిలువతో కూడిన జీవితం. ప్రభు చెప్పాడు, సిలువ అవతల పారవేయమనలేదు ఆయన. వెంబడింపగోరిన ఎడల తను ఉపేక్షించుకొని సిలువెత్తుకోవడం, అనగా రెడీ టు డై, డినైంగ్ యువర్ సెల్ఫ్, నిన్ను త్యజించుకొని సిలువెత్తుకోవడం అంటే సమస్తమును త్యజించి సిద్ధపడ్డానికి. ఒక రకంగా క్రీస్తుని వెంబడించడం అంటే మరణానికి సిద్ధపడే. ఇదండి క్రైస్తవ జీవితం అంటే. చాలామంది ఏమనుకుంటారంటే క్రైస్తవ జీవితం అంటే, చాలామంది చర్చికి వెళ్ళేది దేనికో వాళ్ళకి తెలియదు. చాలామంది నేటి కాలంలో, ఈ చివరి దినాల్లో ప్రభు ఎప్పుడో చెప్పాడు, వెళ్ళే వాళ్ళందరూ కూడా ప్రభువా నేను శ్రమలు అనుభవించడానికి సిద్ధంగా ఉన్నానని ఎవరైనా అడుగుతారా? శ్రమలు వచ్చినా నేను నీ కొరకు నమ్మకంగా ఉంటానని చెప్పగలుగుతారా? అలా చెప్పేవాళ్ళు చెప్పరు. ఎందుకంటే వీళ్ళకి ఇష్టం ఉండదు కాబట్టి. నేటి కాలం దేవుడు చెప్పిన బోధ చెప్పడం మర్చిపోయారు. వాక్యంలో ఏముందో అది చెప్పడం మానేసి, దేవుని సంతోషపెట్టడం మానేసి, మనుషులను సంతోషపెట్టడానికి ఏ బోధలైతే సరిపోద్ది అని, వాళ్ళని సంతోషపెట్టడానికి, వాళ్ళని ఆనంద పెట్టడానికి, ఈ లోకంతోనే వారిని ముడివేయడానికి చాలా బోధలు, ఈ దుర్బోధలు ఈ చివరి దినాల్లో ఎలా ప్రబలిపోయావో మనం చూస్తున్నాం. జనాలకు కూడా అయ్యే ఇష్టం. జనాలకి కత్తిరింపు ఇష్టం ఉండదు. దేవుడు కత్తిరేస్తాడు. దేవుని వాక్యం మనల్ని ఏం చేస్తుంది? కత్తిరి వేస్తుంది. అనగా దేవునికి నచ్చని ప్రతి విషయాన్ని కూడా కత్తిరి వేస్తాడు. కత్తిరి వేసినప్పుడు నొప్పే కదా, అది ఇష్టం ఉండదు జనాలకి. వాళ్ళకి ఏ కాడకి ఇంకా క్రీస్తు ప్రభు వచ్చి 2000 సంవత్సరాలు అయిపోయినా ఇంకా ఈ లోకమే, ఇంకా ఈ లోకంలో సుఖమే, ఇంకా ఈ లోకంలో భోగభాగ్యాలే, ఇంకా ఈ లోకంలో ధనం, ఇంకా ఈ లోకంలో రకరకాల విషయాలు వాళ్ళకి కావాలి. ఇవ్వు ప్రభువా, నువ్వు ఇస్తానన్నావు కదా. చెప్పేవాళ్ళు కూడా అలాగే ఉంది, దేవుడు మొత్తం ఇస్తాడు మీకు. ఈ మధ్యకాలంలో దుర్బోధలు ఎక్కువైపోయినాయి. ఏంటంటే యేసయ్య సిలువలో గాయాలు పొందాడు, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత వస్తుంది కాబట్టి ఇంకా మనకు అనారోగ్యాలు ఏవి రావంటున్నారు వాళ్ళు. అంటే దేవుడంట సిలువ మీద నేటి కాలం మనకొచ్చే రోగాలన్నీ భరించేశాడంట. ఇక మనకు రోగాలు రావు కాబట్టి మందులు వేసుకోవద్దని ఒకళ్ళు. ఎంత విచిత్రం. ఇంకొకళ్ళు అంటున్నారు, అసలు క్రైస్తవులకు శ్రమలు అనిపించాల్సిన అవసరం లేదు, ఈ భూలోక యాత్ర సజావుగా సాగిద్దంటారు. లోకంలో మీకు శ్రమ కలుగునని ప్రభు చెప్తూ ఉంటే, పౌలు గారు అంటున్నాడు, మనం అనేక శ్రమల నుండి పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఇవి చెప్పరు. ఎందుకంటే వాళ్ళకి ఇష్టం ఉండదు కాబట్టి. అందుక మనం ఇక్కడున్నాం, ప్రజలను సంతోషపెట్టడానిక. పౌలు గారు అన్న మాట, నేను మనుషులను సంతోషపెట్టువాడనైతే నేను ఎన్నటికీ దేవునిని సంతోషపెట్టువాడను కాదు అన్నాడు. నిజమే కదా, ఆలోచించండి. అయితే ఎవరు బోధిస్తున్నారో, ఎవరు ప్రకటన చేస్తున్నారో వాళ్ళందరికీ మరి కఠినమైన తీర్పు కాసుకొని ఉంది. యాకోబు భక్తుడు చెప్తున్న మాట, బోధకులమైన మనం
మరి కఠినమైన తీర్పు పొందకుండానట్లుగా అనేకులు బోధకులు కాకుండుడి. తీర్పు, కఠినమైన తీర్పు, మరి కఠినమైన తీర్పు, బోధకులు కావద్దు అంటున్నాడు. కానీ నేటి దినాన ప్రభు పిలిచిన వారెందరో, ప్రభువులు ఎన్నుకున్న వారు ఎంతమందో, మరి సొంతగా వచ్చిన వారు ఎంతమందో, అది ఒక దినాన తేటతెల్లం అవుతూ ఉంది. ఉన్నదున్నట్టు చెప్పాలి. ఎందుకు? ప్రభు వాక్యం. సొంత మాటలు, కవిత్వాలు, కట్టుకథలు, వ్యర్థమైన మాటలు, సొంత ప్రయోజనాలు, సొంత సామ్రాజ్యాన్ని కట్టుకోవడం కుదరదు ఇక్కడ. అవును, పౌలు గారు అన్నమాట, పౌలు అనేవాడు మీ కొరకు సిలువ వేయబడ్డా? కొరింథీ సంఘంతో మాట్లాడుతున్నాడు. అపోల్లో మీ కొరకు సిలువ వేయబడ్డా? కేఫా మీ కొరకు సిలువ వేయబడ్డాడు. మీ కొరకు సిలువ వేయబడింది క్రీస్తు కాదా? గద్దించాడు వాళ్ళని. మేమెవరమే? పరిచారకులం. నేను నాటాను, అపోల్లో నీళ్లు పోశాడు. వృద్ధి కలుగజేసిన వాడు దేవుడు, ఆయనకే చెందాలి. ఆయనది తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. పనివారం మనం ఇక్కడ. పరిచారకులం, గృహ నిర్వాహకులం, నమ్మకంగా పనిచేయాలి, ఘనత ఆయనకి రావాలి. కానీ దేవుని రాజ్యం కట్టడం మానేసి, ఆయన రాజ్యవ్యాప్తిని, పరలోక రాజ్యానికి చేర్చడానికి మనుషులను సిద్ధపరచడం మానేసి తన రాజ్యంలో చేర్చుకుంటున్నారు నేటి దినాన చాలామంది. మనుషులు కూడా అలాగే తయారైపోయారు. నిజంగా నేటి దినాల్లో పౌలు గారు తిమోతికి చెప్పాడు, ఈ మాటలు ఎంత వాస్తవం ఆలోచించండి. తిమోతి, చివరి దినాల్లో పాపాయకరమైన దినాలు వస్తాయి. మనుషులు హితబోధన సహించదు వాళ్ళకి. ఏం సహిస్తుంది చెప్పండి? ఈ స్ఫురణ సంఘంలాగా మీకు శ్రమలు వస్తాయి, అనేక శ్రమలు వస్తాయి. మీకున్నదంతా పోగొట్టుకుంటారంటే, పోగొట్టుకోవడమా? మాకు ఈ బోధ వద్దు. కానీ వాక్యం చెప్తుంది అదే. నువ్వు క్రీస్తు కొరకు నిలబడినప్పుడు నువ్వు నలిగిపోవాల్సి వస్తుంది. నలిగిపోవడమా? మాకొద్ది బోధ. కానీ వాక్యం అదే ఉంది. నువ్వు శ్రమలను పొందుతావు, దోషణ పాలవుతావు దేవుని కొరకు. అంటే నేను దోషణ పాలవుతానా? ఈ బోధ వద్దు. వాళ్ళకి నచ్చిన బోధ ఎక్కడుంది? నచ్చిన బోధ దగ్గరికి వెళ్తారు. ఏంటంటే నచ్చిన బోధ, మా దగ్గరికి వస్తే ఆశీర్వాదాలు, ఇది బాగుంది, ఇక్కడ నీకు ఏ ఇబ్బంది ఉండదు, నువ్వు ఎలాగైనా తిరుగు లోకంలో, కానీ ఆదివారం మా దగ్గరికి వచ్చేసాయి, నీకోసం ప్రార్థన చేస్తాం, కృప విస్తారంగా ఉంది, ఆయన క్షమిస్తాడు, ఎంత ఘోరమైన పాపిని ఆయన క్షమిస్తాడు. ఈ బోధ బాగుంది. ఆ తర్వాత నువ్వు ఎలాగైనా జీవించవచ్చు, స్వస్థత ఉంది, ఇక్కడ ఆశీర్వాదం ఉంది, ఏ ఇబ్బందులు జరగవు, మా దగ్గర రకరకాల పద్ధతులు ఉన్నాయి. నిజంగా దేవునికి ఎంత దుఃఖం కలుగుతూ ఉంటుంది ఇటువంటి మాటలు విన్నప్పుడు. కత్తిరింపు కావాలి సంఘానికి. వచ్చిన క్రైస్తవుడికి కత్తిరింపు, ఏడ్చుకుంటే వెళ్ళాలి. అటువంటి చికిత్స జరగాలి. స్ఫురణ సంఘం నేర్పించేది అదే. చికిత్స లేదు నేటి దినాన సంఘాలలో ఉన్న క్రైస్తవులకి చికిత్స లేకపోతే దేనికి ప్రయోజనం? చికిత్స చేసే వర్తమానాలు చెప్పాలి. ఆ వర్తమానాలు మనం చెప్తే అవ్వదు. పరిశుద్ధాత్ముని యొక్క ఆధీనంలో వాక్యాన్ని ఉన్నదున్నట్టుగా ప్రకటిస్తే పరిశుద్ధాత్ముడు పనిచేస్తాడు. అంతేకాని నా కట్టుకథలు నేను చెప్పుకుంటా పోతే పరిశుద్ధాత్ముడు పనిచేయడు. నా సొంత ప్రయోజనాల కొరకు నేడు పాటు పడినంత కాలం నేను నాశనానికి వెళ్తాను, మిమ్మల్ని నాశనానికి తీసుకొని వెళ్తాను. వాక్యం ఉన్నదున్నట్టుగా చెప్పాలి. ఒకవేళ చెప్పలేదు అనుకోండి, ఒక దినాన తాత్కాలికంగా నేను మంచిగా కనిపించవచ్చు, గొప్పగా కనిపించవచ్చు, కానీ నా అంత్య దినాలు బహుఘోరంగా ఉంటాయి. అమ్మో, దేవుని ఉగ్రత తప్పించుకోలేం. వాక్యాన్ని వక్రీకరించి చెప్తే ఊరుకుంటాడా? ఆయన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘాన్ని పాడు చేస్తే ఊరుకుంటాడా? ఊరుకోడా. ఆయన ఉన్నదున్నట్టు చెప్పాలి. ఇలా చెప్తే ప్రజలు వస్తారా? రాకపోతే ఏంటి? 100 మందిని పెట్టుకొని 10 మందిని కూడా పరలోక రాజ్యం తీసుకెళ్లకుండా 10 మందిని పెట్టుకొని కనీసం అందులో 10 మందిలో 5గురినైనా తీసుకెళ్తే ఏ భక్తి ప్రయోజనం, ఏ బోధ ప్రయోజనం? ఆలోచించండి. ఈరోజు నువ్వేం వింటున్నావు ఆలోచించు, ఏ బోధ వింటున్నావు ఆలోచించు, ఏ బోధ వైపు ఆకర్షితులు అవుతున్నారో ఆలోచించండి. స్ఫురణ సంఘం శ్రమలు అనుభవించిన సంఘం, దేవుని కొరకు నిలబడిన సంఘం, శ్రమల్లో తన విశ్వాస్యతను ధైర్యంగా క్రీస్తు కొరకు నిలబడి తన విశ్వాసాన్ని ప్రకటించిన సంఘంగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. క్రీస్తు ప్రభు కూడా అదే చెప్పాడు. దాదాపు ఆ రోజుల్లో, ఈ స్ఫురణ సంఘ కాలంలో, ఆ రోజుల్లో దాదాపు 50 లక్షల మంది హింసించబడ్డారని లెక్క. 50 లక్షల మంది. ఈ సంఘం ఆలోచించండి ఏ రీతిగా హింస నొందిందో. ఒకనప్పుడు గొప్ప ఐశ్వర్యవంతమైన సంఘం ఇది అక్కడున్న పరిస్థితులను బట్టి. కానీ
నేటి దినం పేద సంఘం అయిపోయింది. అనగా సంఘం అంటే క్రైస్తవులే. ఒకనప్పుడు ఈ క్రైస్తవులు ఈ స్ఫురణ ఆసియా ఖండానికే మకుటముగా, ఒక ఆభరణంగా, ఒక గొప్పగా, ఒక పుష్పంగా వెలుగొందిన ఈ పట్టణం ఐశ్వర్యవంతంలో. అక్కడ ఉన్నవారు ఒకనప్పుడు ఐశ్వర్యవంతులు. కానీ క్రీస్తు ప్రభు నమ్ముకోవడం ద్వారా, సంఘంలో చేర్చబడడం ద్వారా, తమ విశ్వాసాన్ని బహిరంగంగా ప్రకటించడం ద్వారా, ఒక మాట, క్రైస్తవులైనందువల్ల వారు తమ ఆస్తులు పోగొట్టుకున్నారు. వాళ్ళు పేదోళ్ళు అయ్యారు. ఎందుకో తెలుసా? నష్టపోయారు దేవుని కొరకు. అందుకే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? మీరు పేదరికం నాకు తెలుసు, అయినా మీరు ధనవంతులు అంటున్నాడు. చూసారా దేవుడు ఎంత మాట్లాడుతున్నాడు? చూడు, నీ దరిద్రతను నేను ఎరుగుదును, నీ శ్రమం నేను ఎరుగుదును, నీ దరిద్రతను నేను ఎరుగుదును అని ప్రభు అంటున్నాడు. అయినను నువ్వు ధనవంతుడివే. ఏ కోణంలో ప్రభు మాట్లాడుతున్నాడు? ఈరోజు ప్రభు చూడండి ఎంత చక్కగా, అయినా నీవు ధనవంతుడివే. ఎక్కడ? పరలోకంలో, శాశ్వత రాజ్యంలో. నువ్వేం పోగొట్టుకున్నావో నాకు తెలుసు. ఇక్కడ గమనించండి, పౌలు గారు అన్న మాటలు గుర్తు వస్తున్నాయి. ఏవేవి లాభకరములుగా ఉన్నాయో వాటన్నిటినీ క్రీస్తును బట్టి నేను నష్టగించుకున్నాను అన్నాడు. నాకు ఏవేవి లాభకరములుగా ఉన్నాయో, ఎవరి కోసం? క్రీస్తు కోసం. నాకు నష్టం, క్రీస్తును సంపాదించుకున్నాను అన్నాడు. నీ జీవితంలో నేటి కాలం సాక్ష్యాలు ఏంటో తెలుసా? దేవుని దగ్గరికి వచ్చాను, నాకు ఇళ్ళు వచ్చినాయి. దేవుని దగ్గరికి వచ్చాను, నా బంగారం వచ్చింది. దేవుని దగ్గరికి వచ్చాను, 3వ కారు కొన్నాను. దేవుని దగ్గరికి వచ్చాను, 2వ అంతస్తు వేసాను. దేవుని దగ్గరికి వచ్చాను, మా పిల్లలకు ఉద్యోగాలు వచ్చింది. దేవుని దగ్గరికి వచ్చాము, మా పిల్లలకు పెళ్ళిళ్ళు అయ్యాయి. దేవుని దగ్గరికి వచ్చాను, మాకుంది కొంచెం ఇప్పుడు విస్తారంగా అయిపోయింది. దేవుని దగ్గరికి వచ్చాము, మా జీవితంలో ఏది లేదు, రోగాలు తగ్గిపోయినాయి, అంత సుఖం ఐశ్వర్యం. వినేవాళ్ళకి కూడా బాగుంటాయి. ఇక్కడికి వచ్చాం, ఈ సంఘానికి వచ్చాం, ఈ సాక్ష్యాలు వింటూ ఉంటాం. మనం వింటానికి బాగుంటాయి. చాలామంది వాటి వైపు ఆకర్షితులయ్యి అక్కడికి పోతారు. అక్కడికి వెళ్తే ఆశీర్వాదాలు దొరుకుతాయి, అక్కడికి వెళ్తే అన్ని దొరుకుతాయి అని దాన్నే చూపిస్తూ ఉంటారు. ఆకర్షణ మిమ్మల్ని అందరూ లాగేస్తానికి అక్కడికి వెళ్ళిపోతాం మనం. ఎవరైనా ఈ సంఘంలాగా సాక్ష్యం చెప్పడం చూసారా? ఒకనప్పుడు మేము ధనవంతులం, ఐశ్వర్యవంతులం. కానీ క్రీస్తు నమ్ముకున్న తర్వాత, యేసు క్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత, మా విశ్వాసాన్ని బహిరంగంగా దేవుని కొరకు ప్రకటించిన తర్వాత మేము పేదవాళ్ళం అయ్యాం. చెప్తారా ఈ సాక్ష్యం? ఒకసారి ఆలోచించండి. ఏ సాక్ష్యాలు కావాలి దేవునికి చివరి దినాల్లో? స్ఫురణ సంఘం. ప్రభు అన్నాడు, నేను ఎరుగుదును, నాకు తెలుసు. ధనికులు వీరు, గొప్పవారు, ఐశ్వర్యవంతులు. కానీ వారి విశ్వాసం ద్వారా, వారి విశ్వాసాన్ని ప్రకటించడం ద్వారా, క్రీస్తులో వారి విశ్వాసాన్ని నిలుపుకోవడం ద్వారా వారి జీవితంలో వారు దరిద్రులయ్యారు. దేవుని కొరకు పోగొట్టుకున్నారు. దేవుని దగ్గరకు వచ్చి సంపాదించుకున్నామని సాక్ష్యాలు వింటున్నాం, కానీ క్రీస్తు కొరకు నష్టపోయాం. మా అమ్మ బ్రతికున్నప్పుడు చెప్పేది, సేవ అంటే సంపాదించడం కాదురా, పోగొట్టుకోవడం. నిలబడి ధైర్యంగా చెప్పగలగాలి. దేవుని దగ్గరికి వచ్చి లాభాన్ని సంపాదించుకున్నాను కాదు, నేను క్రీస్తు కొరకు నా జీవితంలో ఇవి నష్టపోయాను అని చెప్పినప్పుడు నీ క్రైస్తవత్వం నిలిచిద్ది. ఇది భక్తి, ఇది కొలమానం, ఇది ప్రభు ప్రశంసిస్తాడు. నాకు ఇంకా మాటలు గుర్తున్నాయి. నా చిన్నతనంలో ఆ మాటలు ఈ సంఘాన్ని గురించి ధ్యానిస్తున్నప్పుడు నాకు మా అమ్మ మాటలు జ్ఞాపకం వస్తూ ఉన్నాయి. క్రీస్తు కొరకు పోగొట్టుకోవడం నేర్చుకో, క్రీస్తు కొరకు నష్టం అవడం నేర్చుకో, క్రీస్తు కొరకు సంతోషంగా పోగొట్టుకో మొత్తం. కానీ ఆ క్రీస్తును మాత్రం సంపాదించుకో. ఈ సంఘం స్ఫురణ సంఘం క్రీస్తు కొరకు నష్టపోయిన సంఘం, శ్రమలు అనుభవించిన సంఘం, బాధలు సహించిన సంఘం, నలిగిన సంఘం, దరిద్రులుగా మారిన సంఘం, పేదవాళ్ళైన సంఘం. ఎవరి కోసం తెలుసా? 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో, ఆయన ధనవంతుడయ్యుండి తన దారిద్ర్యం వలన మనం ధనవంతులు అవ్వాలని క్రీస్తు ప్రభువారు మన కొరకు దరిద్రుడయ్యాడు. ఆ పేదరికం ఆయనకి తెలుసు. ఆయన జన్మించినప్పుడు క్రీస్తు ప్రభువారు ఎక్కడ స్థలం లేదు, సత్రములో కూడా స్థలం లేదు. ఆయన పశువుల తొట్టులో పరును పెట్టారు. ఆయన్ని సత్రంలో కూడా స్థలం లేదు. పేదవాడు. పరమును విడిచి భువికొచ్చిన
ఈ యొక్క గొప్ప దేవునికి స్థలం లేదు ఇక్కడ. అవును కదా, యేసుక్రీస్తు వారు పేదింట్లో పుట్టాడు. ఆయన చరిత్రలో మనం చూసినప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు తీసుకొచ్చిన బంగారము, సాంబ్రాణి, బోళం, ఆ బంగారం చాలా వరకు ఉపయోగపడిందంట ఆ పేదరికంలో. యేసుక్రీస్తు వారి పేదరికం మనకి ఎలా అర్థం అవుతుందంటే, ఆయన్ని దేవుని ఆలయానికి తీసుకెళ్లి ప్రతిష్ఠించినప్పుడు ధనవంతులు గొర్రెపిల్లలను బలిగా అర్పిస్తారు. పేదవాళ్లకు దేవుడిచ్చిన వెసులుబాటు గువ్వల్ని, పక్షుల్ని, గువ్వ పక్షులు. యేసుక్రీస్తు ప్రభువారు గువ్వ పక్షులు అనగా ఆ పేదరికం మనకు కళ్ళకు కట్టినట్టుగా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ పేదరికం తెలుసు. యేసుక్రీస్తు ప్రభువారు పేదరికం ఎంత అనుభవించాడు అంటే, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, నక్కలకు బొరియలున్నాయి, మనిషి కుమారుడు తలవాల్చడానికి స్థలం లేదని ప్రభువే చెప్పాడు. ఆలోచించండి, పేదరికం. సొంతదేదీ లేదా ఆయనకి. ఆయన ఎక్కి ప్రసంగించిన ఆ దోణి అయింది కాదు, ఆయన ఎక్కి ఊరేగిన గాడిద అయింది కాదు, పస్కను ఆచరించిన మేడగది అయింది కాదు. చివరికి ఆయన చనిపోయిన తర్వాత ఆయన నుంచిన సమాధి అయింది కాదు. ఆయనకున్న ఒకే ఒక్క అంగి కొరకు చీట్లు వేసుకున్నారు. ఇది ఆయన పేదరికం. ఈ పేదరికం నాకు తెలుసు. క్రీస్తు నిమిత్తం పేదవారయ్యారు. క్రీస్తు మన కొరకు పేదవాడయ్యారు. ఈ సంఘం ఆ క్రీస్తునందు ఐశ్వర్యం పొందడానికి లోకంలో శ్రమలు అనుభవించి పేదరికం అనిపించింది. ఈ సంఘం నీ శ్రమ అంటున్నాడు. అనగా గమనించండి, ఇక్కడ శ్రమలు అనిపించిన సంఘం, పేదరికం అనిపించిన సంఘం, శ్రమలు అనుభవించిన సంఘంగా మనం జ్ఞాపకం చేస్తుంది. ఇక్కడ శ్రమలు వస్తాయి. శ్రమలు లేని సంఘం సంఘమే కాదు. శ్రమల ద్వారా వెళ్ళని సంఘం, శ్రమల ద్వారా పరీక్షించబడిన సంఘం సంఘమే కాదు. అవును కదా, శ్రమలు అనుభవించిన సంఘం. ఎన్నో శ్రమలు అనుభవించింది ఈ యొక్క సంఘం. నీ జీవితంలో కూడా శ్రమలు అనుభవించే అనుభవంలో ఉన్నావా? లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకునుడి, నేను లోకమును జయించి ఉన్నాను అని ప్రభువు జ్ఞాపకం చేస్తాడు. అవును కదా, శ్రమలు వస్తాయి. మన శ్రమలు వచ్చిన కలవరం లేదు. ఎందుకంటే పేతురు భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు, 4వ అధ్యాయం 13వ వచనం, మొదటి పేతురు పత్రిక, క్రీస్తు మహిమ బయలుపరచబడిన నిమిత్తం మీరు మహానందముతో సంతోషించు నిమిత్తం క్రీస్తు శ్రమలలో మీరు పాలువారై ఉన్నంతగా సంతోషించుడి. ఆయన మార్గంలో నడిచినప్పుడు శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి. కాబట్టి శ్రమలో నేను అతనికి తోడయ్యుందును అంటున్నాడు ప్రభువారు. శ్రమలో నేను అతన్ని తోడయ్యుందును, 91వ కీర్తన 15వ చరణం. కాబట్టి ఒక్కొక్కసారి ఈ శ్రమలు, ఈ కష్టాలు మనకు అర్థం కావు. అయినా నువ్వు భయపడవలసిన అవసరం లేదు. లోకంలో క్రైస్తవ విశ్వాసంలో సాగుతున్నప్పుడు మన జీవితంలో ఎన్నో శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి. ప్రభువే చెప్పిన మాట మనం ఎప్పుడు మర్చిపోవద్దు. శ్రమలు రాకపోతే కొత్త, కానీ శ్రమలు వస్తే కొత్త కాదు. ఇది క్రైస్తవ జీవిత విధానం అని జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభును జ్ఞాపకం చేసుకోవాలి. శ్రమల్లో ఆయన సహనాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన సహింపును, ఆయన ఓర్పును జ్ఞాపకం చేసుకోవాలి. ఇది మనం యేసుక్రీస్తు జన్మించినప్పుడు, ఇక్కడ స్ఫురణ అంటే అర్థం బోళం. యేసుక్రీస్తు జన్మించినప్పుడు బోళాన్ని కూడా వేసుకొచ్చారు, బంగారము, సాంబ్రాణి, బోళం. యేసుక్రీస్తు వారు చూసారా, ఏ రోజు ఆయన పుట్టుకప్పుడు బోళాన్ని తీసుకొచ్చారు. బోళం రుచి చేదుగా ఉంటుంది. యేసుక్రీస్తు జీవితం అంతా చేదుగానే కొనసాగింది. చేదును దిగమింగాడు ఆయన. ఆయన జీవించిన 33.5 సంవత్సరాల్లో ఈ సమాజమే, ఈ ప్రపంచమే, ఈ లోకమే క్రీస్తుకు వ్యతిరేకంగా నిలిచింది. ఆ బోళం అనే చేదును ఆయన దిగమింగేశాడు. తండ్రి నాకు అప్పగించిన గిన్నెలోనిది నేను తాగకుందునా. ఆ సిలువలో ఆయనకి చేదును చిరకనిచ్చారు. దానిని చూసారా, యేసుక్రీస్తు వారు పుట్టుక, ఆయన మరణం, చేదు మార్గం గుండానే వెళ్ళాడు ఆయన నీ జీవితాన్ని మధురంగా మార్చడానికి. శ్రమలు చేదే, కానీ శ్రమలను సహిస్తే క్రీస్తు కొరకు ప్రభు మాట్లాడుతున్న మాట మధురంగా మార్చేస్తాడు నీ జీవితం. దేవుడు అంటున్న మాట చూడండి, నువ్వు దిగమింగి నా బోళం అనగా ఆ చేదు నాకు తెలుసు. ఇది నా వాక్య భాగం ద్వారా నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆ బాధలు నాకు తెలుసు అంటున్నాడు. బాధలు కాబట్టి శ్రమలు వస్తాయి, భయపడకండి. దేవుని కొరకు శ్రమలు అనుభవించాలి. శ్రమలు అనుభవిస్తేనే ఆ పటిష్టత ఏంటో, శ్రమలు అనుభవిస్తూనే నీ యొక్క బలం ఏంటో, శ్రమలు అనుభవిస్తేనే క్రీస్తు సారూప్యంలోకి మార్చబడతాం.
శ్రమలు లేకపోతే ఎంత మాత్రము కుదరదు, వీలు కాదు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. చూసారా, నీ యొక్క శ్రమలు తెలుసు, దరిద్రత నేను ఎరుగుదును అంటున్నాడు. అవును కదా, దరిద్రత, మన దరిద్రత తెలుసు. దేవుని కొరకు అనిపించే దరిద్రత. యాకోబు భక్తుడు రాస్తున్న 2వ అధ్యాయం 5వ వచనం, దేవుడు ఈ లోకములో ఉన్న బీదవారిని విశ్వాస విషయంలో భాగ్యవంతులుగా, తనను ప్రేమించే వారిని వాగ్దానము చేసిన రాజ్యానికి వారసులుగా ఎన్నుకోలేదా అంటున్నాడు. చూసారా, చూడండి, ఏది ప్రభువుకు మరుగైంది లేదు అంటున్నాడు. ఈ లోకములో ఉన్న బీదవారిని విశ్వాస విషయంలో భాగ్యవంతులుగా తనను ప్రేమించేవారిని వాగ్దానం చేసిన రాజ్యములోనికి వారసులుగా ఎన్నుకోలేదా అంటున్నాడు. నీ దరిద్రత నాకు తెలుసు. ఇక్కడ ప్రభు అంటున్న మాట చూడండి, ఇంకొక మాట ఈ సంఘానికి దేవుడు మాట్లాడుతున్న మాట. యూదులు తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును అంటున్నాడు. నువ్వు పొందబో శ్రమలకు భయపడకుము అంటున్నాడు. చూడండి, ఇక్కడ యూదులు అని చెప్పుకుంటున్నారు, యూదులు కాదు, వారు సాతాను సమాజంలో చేరారు అని వ్రాయబడింది. ఇక్కడ చూడండి, జరిగిన విషయం ఏమిటంటే వారు పొందిన దూషణ అంత ఇంత కాదు. సాతానుడు దూషిస్తాడు. ఎవరి ద్వారా తెలుసా? పౌలు గారు చెప్తున్నాడు, నా స్వజనుల వల్ల దూషణలు, అన్యజనుల వల్ల దూషణలు, దగ్గరున్న వారి వల్ల, దూరంగా ఉన్న వారి వల్ల అన్నట్టు. మన జీవితాల్లో కూడా సాతాను సమాజం, ఎటు చేరిన సాతాను సమాజం, సాతాను కూడగడుతున్నాడు వాడి రాజ్యాన్ని, దేవుని బిడ్డలను దూషించడానికి, తోలనాడడానికి, అవమానం చెందించడానికి. అవును కదా, ఈరోజు నీ మీదకి వచ్చే దూషణలు నాకు తెలుసు అంటున్నాడు. దేవుని బిడ్డలు వెళ్తూ ఉంటే దూషించేవాళ్ళు. నిజంగా మన దేశంలో జరుగుతున్న ఈ సంగతులు చూడండి. ఇది ఎవరో పుట్టిన దేశం, క్రైస్తవులు ఉండడానికి వీల్లేదు, మా దేవుళ్ళు మాకున్నారు, మీరు వెళ్ళిపోండి అన్న నినాదం బయలుదేరుతూ ఉంది. కొన్ని సంఘాలు మూసేశారు. 100 సంవత్సరాలుగా అనేక మంది దీనులకి, అన్నార్తులకి, వికలాంగులకి, అందులకి, ప్రత్యేకంగా బదిరులకి చేయూతనిస్తూ సమాజంలో వెలుగు నింపిన లక్షల క్రైస్తవ సంస్థల్ని, దాతృత్వ సంస్థల్ని మతవ్యాప్తి చేస్తుంది అన్న ముసుగులో ఈ క్రైస్తవ సమాజం మూసివేసేసింది. చర్చిలను కూలగొట్టారు, ఒక సమాజాన్ని తీసుకొస్తున్నారు. అదే సాతాను సమాజం. దేవునికి వ్యతిరేకంగా ఏ సమాజం నిలబడ్డా సాతాను సమాజం. ఆ సాతాను సమాజానికి ఎదురు లేకుండా పోతా ఉంది. వాళ్ళని ఎదుర్కొనే వాళ్ళు ఎవరు లేరు. చూసారా, ఒక పద్ధతి ప్రకారం సాతాను సమాజం దూషణలు చేస్తూ క్రైస్తవత్వం మీద బహుదాడులు చేస్తుంది. అయితే ఈ చివరి దినాల్లో సాతానుకు తెలుసు తన సమయం బహు కొంచెమని. ఈ రీతిగా తన దూతలను వారు ప్రేరేపిస్తాడు. అందుకే ప్రభు అంటున్నాడు, చూడండి, యూదులను చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వల్ల నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును. ఇదంతా ప్రభు చూస్తూ ఉన్నాడు. గమనించండి, ప్రభు చూస్తూ ఉన్నాడు అంటే ప్రభు చర్యలు తీసుకునే సమయం ఉంది. ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయన చూస్తున్నప్పుడు మనం మౌనంగా ఉండడం మంచిది. చూసిన వాడు నిర్ణయం తీసుకుంటాడు. ఓపిక పడదాం, సహనాన్ని కలిగి ఉందాం, ప్రభు వైపు చూద్దాం, ప్రభు పాదాలు పట్టుకుందాం. ఇది తప్ప మనం ఏది కూడా చేయకూడదు. ఇదిగో మీరు శోధించబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలవేయబోతున్నాడు. ఇది జరుగుతుంది. శోధించబడినట్లు చూడండి, ఆ దినాల్లో ఎంత భయానకమైన పరిస్థితులు జరిగినాయి తెలుసా? ఆ దినాల్లో దేవుని పిల్లల క్రైస్తవులకి కారాగారాలు, కఠినమైన శిక్షలు, భయంకరమైన చెరలో ఉంచటం, వారిని హింసించటం, చంపడం, ఇది మనం చూస్తాం. పొలికార్ప్ అందరి ముందు ఎంత ఘోరంగా హింసించబడిన ఆ సమయం, హింసించబడ్డం. కీర్తనకారుడు రాస్తాడు 37వ కీర్తన 12వ చరణంలో, దుర్మార్గులు సన్మార్గుల మీదను కుట్ర పన్నుతున్నారు, వారిని చూచి పళ్ళు పటపటా కొరుకుతున్నారు. ఇది జరుగుతుంది. ఏంటంట? దుర్మార్గులు సన్మార్గుల మీద కుట్ర పన్నుచున్నారు. దుర్మార్గుడు పని అదే. వారిని చూచి పటపట పళ్ళు కొరుకుతున్నారు అంట. నిజంగానే జరుగుతూ ఉంది. దేవునికి తెలుసు. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అపవాది కొందరు చెరలో వేయబోతున్నాడు. అపవాది చేస్తాడు. నేటి కాలంలో ప్రత్యేకంగా ఈ విషయాలు మనం చూస్తూ ఉన్నాం. 10 దినములు శ్రమ కలుగును అని రాయబడింది. 10 పరీక్ష గుర్తు. దానియేలు గ్రంథం 1వ అధ్యాయంలో చూస్తాం.
అధికారిగా నియమించబడిన అష్పెనెజును దానియేలు విన్నపం చేస్తాడు. రాజుగారు భోజనం, రాజుగారు పానీయం మాకొద్దు, ఎందుకంటే దానియేలు అపవిత్రపరచబడకూడదని హృదయంలో ఉద్దేశించుకొని 10 దినాలు శాఖ ధాన్యాలు ఇవ్వండి, 10 దినాలు మమ్మల్ని పరీక్షించండి అంటాడు. 10 పరీక్షకు గుర్తు. చూడండి, ఆ దినాల్లో వారు పొందిన శ్రమలు అంతా ఇంత కాదు. హతసాక్షులుగా మారారు. అక్కడ ఇగ్నేషియస్ అక్కడ హతసాక్షిగా కాలంలో మారినప్పుడు, ట్రాజన్ అనే చక్రవర్తి కాలంలో అతడు అంటాడు, ఆ మరణించడానికి ముందు అతడు హతసాక్షిగా, అతడు చనిపోవడానికి ముందుగా ఎప్పుడూ ఆ సంతోషం గడియవచ్చున, నా రక్షకుణ్ణి నేనెప్పుడు కలుసుకుందునా, ఇంకెంతకాలం కనిపెట్టాలి అన్నాడు. చూసారా, సంతోషముగా తన ప్రాణాన్ని దేవుని కొరకు అర్పించాడు. 86 సంవత్సరాలుగా నేను ప్రభువును సేవిస్తూనే ఉన్నాను, ఆయన నాకెప్పుడు అన్యాయం చేయలేదు, అలా చేసినట్లు నేనెప్పుడు ఎరుగును, అట్లు నా ప్రాణ ప్రియుడైన నా రక్షకుని నేను ఎట్లు దూషిస్తాను అని పోలికార్ప్, దేవుణ్ణి దూషించో, దేవుణ్ణి తిట్టు, అవమానపరచు అని అతని మీద ఒత్తిడి చేసినప్పుడు అంటున్నాడు, 86 సంవత్సరాలుగా నా ప్రాణప్రియుని నేను సేవిస్తున్నాను, ఆయన నాకు ఎప్పుడు అన్యాయం చేయలేదు, అన్యాయం చేసినట్టు కూడా లేదు. మరి అటువంటి ప్రాణప్రియుణ్ణి నేను ఎలా దూషిస్తాను? నిజంగా వాళ్ళు చూడండి ఎలా వారి విశ్వాసాన్ని కాపాడుకున్నారు. 10 దినాలు ఇక్కడ దేనికి గుర్తుగా ఉందంటే, వారు పరీక్షకు గుర్తుగా దేవుని కొరకు వారి విశ్వాస స్థాయి పరీక్ష ఏ రీతిగా చూడండి, దేవుని కొరకు వారి సాక్ష్యాలు ఎలా ఉన్నాయో ఆ కాలంలో హతసాక్షులైన కాలం. ఇక్కడ చూడండి, ఆ 10 దినాలు అనగా 10 మంది ఆ రోమన్ చక్రవర్తుల కాలంలో, రోమా చక్రవర్తుల ఉక్కు పిడికిల కింద క్రైస్తవత్వం ఒక రకంగా నలగొట్టబడింది. అయితే వారు అంతం చేయలేకపోయారు. శ్రమల్లో పరీక్షించబడి ఉవ్వెత్తున లేసింది క్రైస్తవ కిరీటం, క్రైస్తవ జ్వాలలు, క్రైస్తవ ప్రపంచం. ఎవరు ఆపగలరు చెప్పండి? ఇది ఇష్టంగా ప్రాణాన్ని పెట్టుకున్నారు, అర్పించేశారు దేవుని కొరకు. శ్రమల్లో పరీక్షించబడిన సంఘం. 10 దినాల శ్రమ అని మనం చూస్తున్నాం చరిత్రలో. ఈ 10 దినాల శ్రమ అంటే ఏంటంటే, 10 మంది రోమా చక్రవర్తుల కాలంలో క్రైస్తవత్వం ఎంతగా హింసించబడిందో మనం చూస్తాం. 10 దినాల శ్రమ అంటే క్రీస్తు శకం 70వ సంవత్సరం నుండి క్రీస్తు శకం 312వ సంవత్సరం వరకు జరిగిన చరిత్రలో అంశాలను మనం పరీక్షించినప్పుడు అనేక మంది రోమా చక్రవర్తులు, అనేక మంది చక్రవర్తులు ఈ సామ్రాజ్యాన్ని పరిపాలించారు. అయితే విశాలమైన రోమా సామ్రాజ్యంలో అనేక ప్రాదేశిక భాగాలుండే ప్రొవిన్సెస్, వాటికి గవర్నర్లను నియమించేవాళ్ళు అన్నమాట. గవర్నర్లను నియమించేవారు అనగా పరిపాలన సౌలభ్యం కొరకు బ్రిటానియా, గాల్, ఈజిప్ట్, సిరియా ఇట్లా మొదలైన విభాగాలకి గవర్నర్లు ఉండేవాళ్ళు. అనగా ఈ యొక్క ప్రావిన్సెస్కి, ఈ ప్రాదేశిక ప్రాంతాలకి గవర్నర్లే. వారు పూర్తిగా పరిపాలన వారి చేతిలో ఉండేది. పూర్తిగా నిర్ణయాలు వీరే తీసుకోవచ్చు. మరణశిక్షలు వేయడం కూడా వీరే తీసుకోవచ్చు. అయితే వీరు ఎవరికైతే మరణశిక్ష వేస్తున్నారో ఆ యొక్క వివరాలు రోమా చక్రవర్తికి పంపించాలి. అయితే రోమా చక్రవర్తి వీళ్ళని ప్రశ్నించడు. ఎందుకు మీరు మరణశిక్ష వేస్తున్నారని దానిలో జోక్యం చేసుకోడు. ఎందుకంటే ప్రత్యేకంగా అతడు జోక్యం చేసుకుంటే ఆయన బాధ్యత వహించాల్సి వస్తుంది. అందుకే అతడు అసలు జోక్యం చేసుకోడు. అయితే వివరాల మటుకు తీసుకుంటాడు అతను. ఆ దినాల్లో ఈ యొక్క పరిపాలించిన ఈ యొక్క గవర్నర్లు క్రైస్తవుల్ని బహుగా హింసించి మరణశిక్షలు వేసేవాళ్ళు. ఎందుకంటే క్రైస్తవుల్ని ఎంత హింసిస్తే, ఎంతమంది క్రైస్తవులకి మరణశిక్ష వేస్తే ఈ గవర్నర్లకి పదోన్నతులు ఉంటాయి. ఈ గవర్నర్లకి చక్రవర్తి ద్వారా మెప్పు ఉండేది ఆ దినాల్లో. అందుకే పోటీ పడి ఈ యొక్క గవర్నర్లు పదోన్నతి కోసం, ప్రమోషన్ కోసం, చక్రవర్తి మెప్పు పొందడం కోసం క్రైస్తవత్వాన్ని ఎంతగా హింసించారో ఆ 10 దినాలు శ్రమ అన్న విషయాన్ని మనం ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకుంటాం. ఆ దినాల్లో వాస్తవంగా ఈ యొక్క ఎవరికి మరణశిక్ష విధించేవాళ్ళు అంటే, ఆ దినాల్లో అప్పటికి ఇంకా ఆ వేళ్ళు నూగిపోయాయి. మనుషుల మాంసం తినేవాళ్ళు, భయంకరమైన ఆ లైంగిక పాపం చేసేవాళ్ళకి, రాజాజ్ఞను ధిక్కరించటం, అంతర్గతంగా కలహాలు లేపి చక్రవర్తి మీద తిరగబడేట్టు చేయడం,
వీళ్ళకి మాత్రమే మరణశిక్ష ఉండేది. కానీ ఏ తప్పితము చేయని ఈ యొక్క క్రైస్తవులకు కూడా మరణశిక్ష వేసేవాళ్ళు. ఎందుకంటే ఈ రోమా గవర్నర్లు స్వార్థం కోసం. ఆ దినాల్లో ఈ యొక్క రోమా సామ్రాజ్యాన్ని పరిపాలించిన చక్రవర్తులందరూ దాదాపుగా అందరూ విగ్రహారాధికులే. మరి కొద్ది మంది అయితే తమను దేవుళ్ళుగా ప్రకటించుకున్నారు. వాళ్ళు దేవుడిగా ఆరాధించాలని పట్టుపట్టారు. విచిత్రమైన పరిస్థితి. వారు కొత్తగా వ్యాపిస్తున్న అప్పుడే కదా క్రైస్తవత్వం, ఈ యొక్క రోమా పరిపాలన కింద ఉన్నప్పుడే కదా క్రైస్తవత్వం అంతగా వ్యాపిస్తుంది. ఈ కొత్తగా వ్యాపిస్తున్న క్రైస్తవత్వం అంటే వారికి మింగుడు పడలేదు. ఎందుకంటే ప్రజలు అనేక మంది విగ్రహాలను పక్కన పెట్టి క్రైస్తవ విశ్వాసాన్ని స్వీకరించడం, క్రైస్తవుల సంఖ్య పెరిగిపోవడం, వీళ్ళ రానున్న రోజుల్లో ఈ రీతిగా క్రైస్తవత్వం పెరిగిపోతే వారు పై చేయి ఎలా అవుతుందనో ఈ యొక్క రోమా గవర్నర్లకి భయం పట్టుకుంది. పైగా వీరు ధైర్యంగా సువార్త ప్రకటించడం క్రైస్తవులు, దేవుడు వారి ద్వారా చేస్తున్న సూచక్రియలు, వారి ద్వారా జరుగుతున్న అద్భుత కార్యాలు చూసి వారికి మరింత భయం పట్టుకుంది. ఈ రీతిగా యేసుక్రీస్తున్నప్పుడు లోకమంతా ఈయన ఎంటపోతుందన్నారే, ఇప్పుడు రోమా గవర్నర్లకి ఎక్కడ తిరుగుబాటు వస్తుందో అందరూ అటే వెళ్ళిపోతున్నారు అని క్రైస్తవత్వం మీద దాడి చేయడం మొదలుపెట్టారు. పైగా అక్కడ నరమాంస భక్షణ అనేది తీవ్రంగా వ్యతిరేకించేవాళ్ళు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క క్రైస్తవులకి అనగా దేవుని పిల్లలకి ఇచ్చిన ఉపదేశం, వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందారు, వారు అపోస్తుల బోధయందు అనే మాట, అపోస్తుల బోధయందు, సహవాసమందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన చేయటి యందు ఎడతెగక ఉండిరి. యేసుక్రీస్తు ప్రభు అన్నాడు, ఇది నా శరీరం, దీన్ని మీరు తినండి, ఇది నా రక్తం, దీన్ని మీరు త్రాగండి అన్నప్పుడు క్రైస్తవులు దాన్ని అనుసరించారు. ఒక రొట్టె తీసుకోవడం, ఇది ప్రభు యొక్క శరీరం, ఇది ప్రభు యొక్క రక్తం అనగానే ఈ రోమీలకు ఎక్కడలేని ఒళ్ళు గొగురుపాటు వచ్చేసేది. ఇదేంటి వీళ్ళు శరీరం తింటున్నాను అంటున్నారు, రక్తం తాగుతాను అంటున్నారు అని దీని నెపంగా మోపేవాళ్ళు. వాళ్ళకి అర్థం చేసుకోలేదు. యేసుక్రీస్తు ప్రభు చెప్పినప్పుడు ఆ బోధలు అర్థం చేసుకున్నారా? ఈ దేవాలయాన్ని పడగొట్టండి, దీన్ని 3 దినాలు లేపుతాను అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వాస్తవంగా చెప్పింది తన దేహం అనే శరీరాన్ని గురించి, ఆలయాన్ని గురించి. వాళ్ళకి అర్థం కాలేదు. ఆయన శరీరము, ఆయన రక్తము, క్రీస్తు శరీర రక్తములు భుజిస్తామన్న మాట వాళ్ళకి కర్ణ కఠోరంగా ఉండేది. అది నిజమైన నరమాంస భక్షణని భావించారు. అవును, ఇదంతా కూడా పైగా ఈ క్రైస్తవుల మధ్య వచ్చిన ఐక్యత, ఒకరు సహోదరుల ఐక్యత చూసి ఒకరు పోటీ పడి ఆ విశ్వాసం కొరకు చనిపోవడం, ఈ యొక్క రోమా గవర్నర్లను తద్వారా ఆ యొక్క రోమా చక్రవర్తుల్ని మరింత భయపెట్టి వీరి మీద ఆ తర్వాత కాలంలో వచ్చిన ఈ 10 మంది చక్రవర్తులు ఉగ్గుపాదం మోపారు దీన్ని నాశనం చేయడానికి. ఆ వచ్చిన ఆ 10 దినాలు ఈ పరీక్షలో ఈ 10 మంది చక్రవర్తులు ఎవరంటే, మొట్టమొదట డొమిషియస్. ఈ కాలంలోనే యోహాను చెరవాసానికి వెళ్ళాడు. క్రీస్తు శకం 81వ సంవత్సరం నుండి 96వ సంవత్సరం వరకు కూడా డొమిషియన్ చక్రవర్తి ప్రభువుగా దేవుడుగా అని పేర్లు పెట్టుకున్నాడు, తన్ను పూజించాలని కోరాడు. అయితే యూదులు తిరస్కరించారు, బహుగా హింసించారు ఇతడు. ఆ తర్వాత ఈ డొమిషియస్ చనిపోయిన తర్వాత వచ్చిన చక్రవర్తి ట్రాజన్, క్రీస్తు శకం 98 నుండి 117 వరకు కూడా ఈ ట్రాజన్ కాలంలో ప్రతిరోజు 100 మంది క్రైస్తవుల్ని, అదే నేను జ్ఞాపకం చేస్తాను, 50 లక్షల మంది క్రైస్తవుల్ని చంపారు ఆ 10 మంది రోజుల కాలాల్లో. ట్రాజన్ వచ్చాడు. ఆ ట్రాజన్ గమనించారా, రోజు కొద్ది ఇంత మందినని క్రైస్తవులను ఊచకోత కోసేవాడు ఈ యొక్క ట్రాజన్. ఆ తర్వాత 3వ చక్రవర్తి వచ్చాడు, మార్కస్ అరీలియస్. క్రీస్తు శకం 161 నుండి క్రీస్తు శకం 180 వరకు కూడా. పొలికార్పన్ అతడు స్మృణ పట్టణానికి క్రైస్తవ సంఘానికి బిషప్గా ఉన్నాడు. అతడు హతసాక్షి అయినప్పుడు 86 సంవత్సరాలు ఆయన. రోమా క్రీడా ప్రాంగణంలో అతన్ని కట్టేసి స్టేడియం అంతా జనులతో క్రిక్కిరిసిపోయి అతన్ని చంపాలని తగలబెట్టినప్పుడు ఆ జ్వాలలు ఆయన్నేమీ చేయలేకపోయాయి తెలుసా. అప్పుడు ఆయన్ని మరొక సైనికుని పిలిచి ఆయన్ని కట్టేసి తగలబెట్టినప్పుడు ఆ దానిలోకి బల్లెము పొడిచి చంపాలని ఆజ్ఞ ఇచ్చినప్పుడు సైనికుడు కత్తితో పొడిచినప్పుడు అతని రక్తం బయటకు వచ్చి ఆ జ్వాలలు ఆరిపోయాయి. అతడన్నమాట, నేను ఇన్ని సంవత్సరాలు 86 సంవత్సరాలుగా క్రీస్తుని వెంబడిస్తున్నాను, ఆయన నాకే రోజు అపకారం చేయలేదు.
నాకు మేలే చేశాడు, నా ప్రభు చెంతకు నేను చేరతానని తన విశ్వాసాన్ని ప్రకటించాడు. 4వ చక్రవర్తి స్టెమిసస్ సెవిరస్ వచ్చాడు. క్రీస్తు 193 నుండి 211 సంవత్సరం వరకు. ఇతడు కూడా చక్రవర్తి కాలంలో ఇతడు కొంతవరకు, అనగా మార్కస్ అరీలిసి అంత కఠినుడు కాదు, కానీ ఇతడు కూడా కఠినుడే. అయినప్పటికీ క్రైస్తవులపై అనుమానం, ద్వేషం, తృణీకారం, అగ్ని, ఖడ్గం, వన్యమృగాలకు ఆహారంగా వేయడం నేర్చుకున్నాడు ఇతను కూడా. ఇక 5వ చక్రవర్తి, 5వ శ్రమ మ్యాక్సిమస్ క్రీస్తు 235 నుండి 238 వరకు. ఇతడు క్రైస్తవుల్ని వేటాడి వెన్నంటి చంపాడు. ఎంతమందిని చంపాడంటే, ఇతడు క్రైస్తవులు అనేకుల్ని తిరగటి రాయి కట్టి గోనిపట్లో చుట్టి సముద్రంలో విసిరిపడేసేవాడంట. నిజంగా క్రైస్తవ కుటుంబాలను వెంటాడి వెంటపడి చంపాడు లేకుండా చేయాలని. ఇక ఆ తర్వాత 6వ శ్రమ, 6వ చక్రవర్తి గోర్దియన్ క్రీస్తు 239 నుండి 248 వరకు. ఇతడు క్రైస్తవుల్ని దాదాపు 6 సంవత్సరాల కాలం ఇక వీరిని ఉండకుండా చేద్దామని చేయని ప్రయత్నం లేదు. క్రైస్తవులు రాళ్లతో, కొరడాలతో, పెద్ద పెద్ద గదలతో నిలబెట్టి చంపేవాడు ఈ యొక్క గోర్డియస్. ఇక ఈ తర్వాత 7వ చక్రవర్తి డిసిఎస్ చక్రవర్తి క్రీస్తు 249 నుండి 251 వరకు. ఇతడు కూడా అంతే దారుణంగా ప్రవర్తించాడు. క్రైస్తవత్వాన్ని సమూలంగా వేళ్లతో పీకివేయాలనుకున్నాడు. ఎపేసి పట్టణంలో మళ్ళీ విగ్రహాన్ని కట్టించి క్రైస్తవులందరూ కూడా దేవతకు మొక్కాలని ఆజ్ఞ ఇచ్చాడు. క్రైస్తవులు దాన్ని తిరస్కరించేటప్పటికీ అది నేరంగా చూపి ఊచకోత కోశాడు. తర్వాత 8వ శ్రమ 8వ చక్రవర్తి వలేరియన్ క్రీస్తు 253 నుండి 260 వరకు కూడా. ఈ వలేరియన్ చక్రవర్తి ఈజిప్ట్ మాంత్రికుడైన మ్యాక్రినస్ ప్రలోభాల్లో పడి, ఇతడు మాంత్రికులను పిలిచి వాళ్ళ ప్రలోభాల్లో పడి 3.5 సంవత్సరం క్రైస్తవ నిరాటంకంగా హింసించాడు. అనేక మంది క్రైస్తవులను ఊచకోత కోయించాడు. రోమా సంఘములో ఉన్న బిషప్ స్టెఫెన్ అనే ఒక క్రైస్తవుని చిరఛేదనం చేయించాడు. ఇలాగా క్రైస్తవులు ఇళ్ళు తగలబెట్టాడు, వాళ్ళ ఆస్తులు లాగేసుకున్నాడు. ఇక 9వ చక్రవర్తి అరీలియన్ క్రీస్తు 270 నుండి 275 వరకు అరీలియన్ ఇతను కూడా. ఆ తర్వాత 10వ చక్రవర్తి డెక్లీషియన్స్ క్రీస్తు 284 నుండి 305 వరకు. ఇతడు కూడా అనేక క్రైస్తవ వ్యతిరేక శాసనాలు చేశాడు. క్రైస్తవత్వాన్ని వదిలేమని ఒత్తిడి తెచ్చాడు. క్రైస్తవ ఆరాధనా స్థలాలు లేకుండా చేశాడు. పవిత్ర గ్రంథాన్ని తగలబెట్టాడు. క్రైస్తవులు తమ విశ్వాసాన్ని వదిలి బలులు అర్పించాలని, బలిపీఠాలకు మొక్కాలని అతడు ఉత్తర్వులు జారీ చేశాడు. ఈ రీతిగా ఈ 10 మంది రాజులు 10 దినాలకి చక్రవర్తులు, 10 దినాల శ్రమ, ఈ 10 మంది చక్రవర్తుల కాలంలో క్రైస్తవ సంఘం పొందిన హింసలు అన్నీ ఇన్ని కాదు. ప్రభు పలుకుతున్న మాట చూడండి. ఇన్ని శ్రమల్లో కూడా ప్రభు అంటున్నాడు, మరణం వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవకిరీటం ఇచ్చేదను. నమ్మకాన్ని కోరుతున్నాడు. మరణము వరకు నమ్మకముగా ఉండి నేను జీవకిరీటం ఇచ్చేదను. సంఘముతో ఆత్మ చెప్పుచున్నావు, చెవిగలవాడు విన్నుగాక. జయించువాడు 2వ మరణం వలన ఏ హానియు చెందడు. చూడు, 2వ మరణం ఏ హాని లేదు. మరణము వరకు నమ్మకంగా ఉండండి అంటున్నాడు. చూసారా, మరణము వరకు. ఈ దినాన మనం కూడా మరణము వరకు నమ్మకంగా ఉండాలి. బీ ఫైత్ఫుల్ అంటు డెత్. మరణం వరకు నమ్మకంగా ఉండు. ఐ విల్ గివ్ యూ ద క్రోన్ ఆఫ్ లైఫ్. మరణం వరకు నమ్మకంగా ఉండు. శ్రమల్లో నమ్మకంగా ఉండు, కష్టాల్లో నమ్మకంగా ఉండు, మరణం వరకు నమ్మకంగా ఉండు. చార్లెస్ స్పర్జన్ దైవ సేవకుడు ఒక గొప్ప మాట చెప్తాడు. దేర్ ఆర్ నో క్రోన్ వారియర్స్ ఇన్ హెవెన్ హూ ఆర్ నాట్ క్రాస్ బ్యారర్స్ హియర్ బిలో. ఈ క్రింద, ఈ భూమి మీద దేవుని కొరకు ముళ్ళ కిరీటం భరించకపోతే పరలోకంలో నీకు మహిమ కిరీటం లేదు, జీవ కిరీటం లేదు. నీవు క్రాస్ బ్యారర్గా ఉండాలి, సిలువ మోసేవాడిగా ఉండాలి. ఎవరైతే సిలువ మోస్తారో వారికే పరలోకంలో కిరీటం. సిలువ లేకుండా కిరీటం లేదు. దెర్ ఆర్ నో క్రౌన్ వారియర్స్ ఇన్ హెవెన్ హూ ఆర్ నాట్ క్రాస్ బ్యారర్స్ హియర్ బిలో. ఇక్కడ నువ్వు సిలువను మోయకపోతే అక్కడ నీకు కిరీటం లేదు. మరణం వరకు నమ్మకంగా ఉండు, నీకు జీవ కిరీటం ఇస్తానంటున్నాడు. నమ్మకంగా ఉంటారా?
శ్రమల్లో, కష్టాల్లో, బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, వ్యాధుల్లో, శ్రమల్లో పరీక్షించబడుతున్నప్పుడు ఆ నమ్మకత్వాన్ని పోగొట్టుకోవద్దు. ఒక మాట, ఇప్పుడు ప్రశ్న, క్రీస్తు కొరకు ఏం పోగొట్టుకున్నావు? ఆ విశ్వాసము కొరకు నిలబడడం ద్వారా ఏమి నష్టపోయావు? నాకేవి లాభకరములుగా ఉన్నాయో నేను అన్నిటినీ క్రీస్తు కొరకు, క్రీస్తును సంపాదించుకొనకు నష్టముగా నేను ఎంచుకున్నాను అన్న పౌలు గారి మాటలు స్వీకరించండి. స్ఫురణ సంఘంతో దేవుడు మాట్లాడుతున్న మాట, నీ పేదరికం, నీ దరిద్రత నాకు తెలుసు, నువ్వు పడుతున్న దూషణ మాటలు నాకు తెలుసు అన్నాడు. నువ్వు ధనవంతుడివే, ఐశ్వర్యవంతుడివే అంటున్నాడు. ఎక్కడ దొరుకుతుంది? పరలోకంలో ఆ మెప్పు, ఘనత క్రీస్తు వల్ల దొరుకుతుంది. దేవుడి వాక్యమును మన కొరకు ఆస్వాదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, స్తోత్రాలు. స్ఫురణ సంఘం ఎన్ని గొప్ప సంకట పరిస్థితులు, కష్టకాలాలు, శ్రమ దినాలు ఎదుర్కొన్న విశ్వాసాన్ని కోల్పోలేదు. శ్రమల్లో, కష్టాల్లో, నలిగిన స్థితిలో, పరీక్షించబడిన సమయంలో కూడా ధైర్యంగా ప్రభా విశ్వాసం కొరకు నిలబడింది. అందుకే మీ వల్ల ప్రశంస, మెప్పు పొందింది ఈ సంఘం. మా జీవితాలు కూడా స్ఫురణ సంఘంతో మీరు మాట్లాడిన ప్రతి మాట మా జీవితానికి అన్వయించుకొని ఆ రీతిగా మేము కొనసాగడానికి సహాయం చేయండి. ఘనమైన మీ నామానికి మహిమ తెచ్చుకున్నాడు. వాక్యం విన్న ప్రతి బిడ్డ కూడా స్ఫురణ సంఘాన్ని ముందు పెట్టుకుని ఆ రీతిగా మేము ఎందుకు ఉండకూడదని ప్రశ్నించుకొని విశ్వాస జీవితంలో ముందుకు సాగడానికి సహాయం చేయమని దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మన్యోనే సహవాసం, కాపుదల, నడిపింపు మనందరి సదాకాలం తోడయుండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.